దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి, దైవదాసులు పాల్ ప్రసాద్ అయ్య గారికి, తల్లి గారికి, కుటుంబానికి, చేరుకూడిన నాతోటి సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మనం చేసే ప్రార్థన కొంచెం కూడా వృధా కాదు. సమయం ఉండగానే కన్ను కాలు స్వాధీనంగా ఉన్నప్పుడే మంచిగా ప్రార్థనలో బలపరచబడాలి, వాక్యంలో తర్ఫీదు పొందాలి, క్రియల ద్వారా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అలా మనం ఎదగాలని, ఫలించాలని, మనం ఇంకా అనేక ఆత్మలను రక్షించాలని దేవుని సంకల్పం, దైవజనుని తృష్ణ. ఈ మాటలు మనకి ఇప్పుడే అయ్యగారు మనకు తెలియజేశారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, సమయాన్ని పోనీయక. దేవుని నామం స్తోత్ర. ప్రార్థన ఎవరు ముందు చేస్తే, ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుని దగ్గర నుంచి ముందు వర్తమానం వచ్చేస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మనల్ని సంరక్షించడానికి ప్రభుత్వం వారు పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీసులు ఉండారా? బెక్కవల్లో పోలీసులు ఉండారా లేరా? ఉన్నారా? వెరీ గుడ్. వాళ్ళు దేనికి? ప్రభుత్వం వాళ్ళు సొంత డబ్బులు పెట్టి మనల్ని కాపాడటానికి, మనల్ని సంరక్షించడానికి పోలీసుల్ని ఏర్పాటు చేశారు. వెరీ గుడ్. ఫైర్ స్టేషన్ ఉంటుంది. ఫైర్ ఇంజిన్ వచ్చింది అంటారే, ఎప్పుడు వచ్చింది ఇంజిను? తగలబడిపోతున్నప్పుడు వచ్చింది. ఆ తగలబడిపోయేదాన్ని ఆర్పటానికి కూడా ఆ ఫైర్ స్టేషన్లను కూడా గవర్నమెంట్ వాళ్ళకి శాలరీలు ఇచ్చి అగ్ని మాపక దళం అని, అగ్ని బారి నుండి మనల్ని రక్షించడానికి గవర్నమెంట్ వారు మన కొరకు జీతాలు ఇచ్చి వాళ్ళని ఏర్పాటు చేశారు. పోలీసుల్ని ఏర్పాటు చేశారు, ఫైర్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. అందరినీ సంరక్షించడానికి, మనలందరినీ సంరక్షించడానికి గవర్నమెంట్ వాళ్ళు ఆ 2 డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ముందు కంప్లైంట్ చేస్తే వాళ్ళకు ముందు వెంటనే పనిచేస్తారు. ఎవరికి తొందరగా పనిచేస్తారు? అందరికీ పనిచేయడానికి ఏర్పాటు చేయబడ్డారు వాళ్ళు. ఎవరు ముందుగా కంప్లైంట్ చేస్తే, ఫోన్ చేసినా, అర్జీ పెట్టుకున్నా, మనిషిని పంపించినా, నాకు ఈ హెల్ప్ కావాలని ఎవరు ముందుగా అర్జీ పెట్టుకుంటారో వాళ్ళకి ముందు తొందరగా పనిచేస్తారు. అట్లాగే సర్వలోకనాథుడు ఎవరు ముందు ప్రాధేయపడి ప్రార్థన చేస్తారో వాళ్లకు వర్తమానం ఇచ్చును గాక. వాళ్ళకు త్వరగా వాళ్ళ కార్యాన్ని దేవుడు నెరవేర్చును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. బైబిల్ చదవగలిగిన వాళ్ళు. నేను బైబిల్ చదవగలనండి. సరే, వెరీ గుడ్. ఒక 10 రెఫరెన్స్లు ఉండొచ్చు. 10 మంది చదవండి. తీసిన వాళ్ళు పక్కన వాళ్ళ చేత చదివించండి. నాకు రాత్రి అవకాశం రాలా, కొద్ది మందే ఉన్నారు పాపం. అందుకని మీకు ఎక్కువ అవకాశం వచ్చింది. ఈ పూట మాత్రం ఒకసారి చదివి పక్కన వాళ్ళకి అవకాశము ఇవ్వండి. అట్టి జ్ఞాన వివేకాలు దేవుడు మీకు దయచేయును గాక. ఆ తర్వాత క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:30 గంటల వరకు ఇమ్మానియల్ ప్రార్థనా గోపుర పక్షంగా కొన్ని దేవుని మాటలు వివరించడం జరుగుతుంది. మీకు ఖాళీ ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉంటే చూడండి. నిరీక్షణ ఛానల్, నిరీక్షణ టీవీ మీకు వస్తుందా? ఈ ప్రాంతంలో వచ్చుద్దా? నిరీక్షణ ఛానల్లో సరే ఎప్పుడన్నా నన్ను చూసారా? ఛానల్లో చూసారా? ఎదురుగా కనపడుతున్నావు, చూసావా అంటారేమో. ఎక్కడ కాదు, నిరీక్షణ టీవీలో చూసారా? వెరీ గుడ్. కొంతమంది చూశారు. వెరీ గుడ్, మంచిది. ఆ తర్వాత ఇమాన్యుయల్ ప్రేటర్ మినిస్ట్రీస్
ఐపీటీఎం యూట్యూబ్ ఆన్ చేసి ఐపీటీఎం అని మీరు ప్లే చేస్తే ఇమానియల్ ప్రేటర్ మినిస్ట్రీస్ అని ఓపెన్ అయిపోద్ది. దాంట్లో దగ్గరగా 579 మెసేజ్లు ఉన్నాయి. మీ ఖాళీ సమయంలో మీరు బలపరచబడటానికి మాత్రమే. మీరు చక్కగా ఖాళీ ఉన్నప్పుడు అది చూడండి, మీ పనులు త్వరగా ముగించుకోండి, ఈ సంఘానికే రండి. దేవుని నామమున స్తోత్ర, దేవుని నామమున స్తోత్ర. దేవుడు నాకు ఇచ్చిన చిన్న జ్ఞానంతో ఆ మెసేజ్లు చేయటం జరిగింది. యూట్యూబ్లో ఐపీటీఎం అంటే ఓపెన్ అయిపోద్ది. ఐపీటీఎం అనగానే తెనాలి లైవ్ అని వచ్చేస్తుంది. మీరు దాన్ని ఓపెన్ చేస్తే లేదా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మీరు దేవుని మాటలు వినొచ్చు. మంచిది. నిన్న ఉదయం ఏం చెప్పాను? ఆత్మ విషయమై పరలోక రాజ్యం. వెరీ గుడ్. దీనత్వం మనం కలిగి ఉండాలి. రాత్రి ఏం చెప్పాను? దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీ తీర్మానం ఏమిటి? అదేనా? ఏదో నువ్వే చెప్పు అన్నట్టుగా ఉంది. అదే చెప్పానా? దేవుని నామమున స్తోత్ర. మరి ఈరోజు నీ మొదటి స్థితి మర్చిపోవద్దు. నీ మొదటి స్థితి మర్చిపోవద్దు. ఆదికాండము 16వ అధ్యాయము 8 నుండి 11 వచనాల దాకా చదవగా విందాం. సారాయి కదమ్మా, శారాయి. సారా అంటే తాగేదమ్మా, శారా అంటే అబ్రాం గారి భార్య అమ్మ. చదువు తల్లి చక్కగా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, సకల ఆశీర్వాదమును కారణభూతుడా, సర్వసృష్టికి ఆది సంభూతుడా, అద్వితీయుడగు నాథుడా, ఒకే ఒక్క నిజరక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ప్రాంతంలో మీ దీనదాసుడు పాల్ ప్రసాద్ అయ్య గారిని, అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ద్వారా గొప్ప పరిచర్య జరిగించుతున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, వారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను, వారిని ప్రేమించి మీరిచ్చిన ఆత్మీయ బిడ్డలను, సహదాసులను, పెద్దలను అయ్యా మీరు దీవించండి. ఈ పరిచర్య దినదినాభివృద్ధి చెందినట్లుగా కార్యం జరిగించండి. శాఖోపశాఖలుగా వర్ధిల్లినట్లుగా కార్యం జరిగించండి. ఇదిగో నాయన, యెహోవా యెహోషువాకు తోడై ఉన్నందున అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను అని వ్రాయబడిన ప్రకారం ఈ సహవాసానికి, ఈ బిడ్డలకు, ఈ పరిచారకులకు, ఈ సేవకులకు మీ తోడుండుట ద్వారా వీరి కీర్తి దేశమందంతటా వ్యాపించును గాక. ప్రభువా, ఈ బిడ్డలను మీరు దీవించండి, బలపరచండి. వేగిరమే మీ మాటలు వినడానికి, మీ ఆశీర్వాదాలు పొందుకున్నటకు నాయనా విచ్చేసిన బిడ్డలందరినీ దీవించండి. లూదియా హృదయం తెరిచిన రీతిగా మా అందరి హృదయాలు తెరిచి అయ్యా మీ అమూల్యమైన మాటలు మా హృదయాలు నీరుగట్టి ఫలింపచేయండి. నా నోట మీ మాట గుత్తులుగా బిడ్డలకు పంచిపెట్టండి నాయన. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి. మహిమలు, ఘనతలు, ప్రభావం మీకు ఆరోపించుకుంటున్నాం ప్రభువా. అన్ని విషయాల్లో మేము తగ్గవలసి ఉన్నది, మీ ఘనమైన నామం హెచ్చింపబడవలసి ఉన్నది నాయన. తండ్రి ప్రభువా, బిడ్డలను దీవించండి, బలపరచండి. ఎందరూ గొడ్రాలుగా ఉన్నారో వారికి సంతానము దయచేయండి నాయన. ఎందరూ అప్పుల బాధలో ఉన్నారో వారికి విడుదల కలగజేయండి ఆయన. ఎందరు వ్యాధి బాధల్లో ఉన్నారో వారికి స్వస్థత కలగజేయండి ఆయన. ఎందరు చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారో వారికి విడుదల కలగజేయండి ఆయన. ప్రభువా, బిడ్డలను బలపరచండి, బిడ్డల్ని ఓదార్చండి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నీవే. మోడు బారిపోయిన జీవితాలను చిగురింపజేసే దేవుడు నీవే. అనొచ్చు పిల్ల కాకులకు ఆహారం అనుగ్రహించు దేవుడువు నీవే. ప్రభువా, వృద్ధులను, పెద్దలను, కన్యకలను, బాలురును,
మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విడనాడబడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి, ప్రతి బిడ్డ కన్నీళ్లు తొడవండి నాయన. అయ్యా, ఈ 2022 సంవత్సరం అత్యధికమైన మేలులతో, కృపలతో, వరములతో, ఆత్మతో, అభిషేకముతో ఈ బిడ్డలందరినీ మీ దీనదాసుల్ని ఆశీర్వదించమని, అల్పుడైన నన్ను వరుగుపరిచి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతిలాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, హాగరు అనగా ఆదిమ హెబ్రీ భాష, ఆ భాషలో హాగరు, తెలుగులో మనం అర్థం చూసుకుంటే తిరుగులాడు స్త్రీ. హాగరు అనే పేరుకు తెలుగు అర్థం తిరుగులాడు స్త్రీ అని అర్థం వస్తుంది. ఈ హాగరు శారమ్మ గారి దాసి. ఈమె చక్కగా ఆ శారమ్మ గారి దగ్గర పనిచేస్తూ, పరిచర్య చేస్తూ, సహకారిగా ఉంటూ ఉంది. చక్కగా ఉంది. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే, ఇంట్లో హాగరు యొక్క స్థితి ఏంటంటే అంట్లు దోమే స్థితి. మనకు అర్థమయ్యే భాషలో ఏం చేయాలి? అంట్లు దోమే స్త్రీగా ఉన్న ఈమెకి దేవుడు ఐశ్వర్యాన్ని కలగజేశాడు, అర్హత కలగజేశాడు. అంట్లు దోమేంతవరకు బాగానే ఉంది. దేవుడు జ్ఞాపకం చేసుకోగానే తలాకరేస్తుంది. ఈమె గర్భవతి అని తెలియగానే తన యజమానురాల మీదే తిరగబడుతుంది. ఎవరి మీద అంట అండి? అంతకుముందు అంట్లు దోమేటప్పుడు ఎట్టుంది? చక్కగా ఉంది. బింది దోమింది, కడవ దోమింది, కొండ దోమింది, సట్టి దోమింది, బండి దోమింది, అట్లకాడ దోమింది, అప్పడాల కర్ర కూడా రుద్దింది. ఎప్పుడైతే కొంచెం ఐశ్వర్యం వచ్చిందో, ఏందమ్మా నువ్వు చెప్పేది అంటుంది. మనం కూడా ఏమీ లేనప్పుడు ఏసయ్యా 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 ఏసయ్యా, అయ్యా పాస్టర్ గారు, పాల్ ప్రసాద్ గారు, అయ్య గారు, భాన్ ప్రసాద్ గారు, బాబు గారు ఏడుండారండి, నాకు అదండి ఇదండి. మీ ప్రార్థన, మా ప్రార్థన, మనందరి ప్రార్థన ఆలకించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అనుకో, అమ్మ ఉపవాస ప్రార్థన అమ్మ, టైం ఏడుందండి? నీకే పనే పాట? ఈరోజు ఉపవాసం అంటావు, ఇంకో కోటం అంటావు, ఇంకో కోటం అంటావు, నీ పని కోటాలే. మరి మా ఓట ఎట్టా? టైం లేదు. దీవించబడ్డాక లోబడటం అరుదు. దీవించబడ్డ తర్వాత లోబడే స్వభావం మర్చిపోతాం. దేవుని దయ వలన అలాంటి స్వభావం మనకు రాకుండా ఉండును గాక. ప్రభు వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు దేవునికి దాసులుగా ఉందుము గాక. ఆత్మీయ తల్లిదండ్రులకు బిడ్డలుగా ఉందుము గాక. సమాజములో, సంఘములో నగరకై చెక్కబడిన మూల కంబాల వలె ఉందుము గాక. మనమందరము క్రీస్తు యొక్క సిలువ జెండా ఎగరవేయబడుదుము గాక. గర్వము నాశనానికి నడిపిస్తుంది, అహంకారం పడిపోవటానికి నడిపిస్తుంది. అవేమి మనకి రాకూడదు. ఇక్కడ చూడండి, ఈమె తన యజమానురాల మీద తిరుగుబాటు చేసి పారిపోతుంది. ఏం చేస్తుందండి? పారిపోతుంది. అరణ్యంలో దూత ప్రశ్నిస్తున్నాడు, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు దేవుని దూత హాగరుతో మాట్లాడాడంటే, ఒక దాసురాలి దీన అవస్థ దేవుడు చూచాడు. చప్పట్లు కొట్టు. ఒక దాసురాలి దీన అవస్థ దేవుడు చూచి దూతను పంపించి మాట్లాడిచ్చాడు. బాధపడమాక, నువ్వు భయపడమాక, నీ మొర దేవుడు విన్నాడు. ఈ విధంగా నిన్ను దేవుడు దీవించబోతామన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని దూత అక్కడ చెప్పిన మాట, ఇదిగో దేవుడు నిన్ను ఈ విధంగా దీవిస్తాడు, ఈ విధంగా దీవిస్తాడు, ఈ విధంగా దీవిస్తాడు. నీ యజమానురాలి దగ్గర ఎలా ఉండమన్నాడు? అదిరిపడమన్నాడా?
ఏమన్నాడండి? అదిరిపానమన్నాడా? కాలు దాడించమన్నాడా? ఏమన్నాడు? నీ యజమానురాలు దగ్గర అణిగి ఉండు. ఎప్పుడైతే నువ్వు అణిగి ఉంటావో దేవుడు నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. చప్పలు కొట్టండి. నువ్వు వెళ్ళు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 15-16 వచనాలు చదవగా విందాం. నువ్వు అన్ని ఒక దాసుడు పారిపోతే, ఒక దాసురాలు పారిపోతే గట్టిగా పట్టుకుని తీసుకొచ్చి తన యజమానునికి అప్పగించవద్దు రాయబడం. అదే మరలా మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మాసుకుది అమ్మ, మాసుకుది చదువు, కరోనా రాదులే. దేవుని నామం స్తోత్ర. ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పు. బైబిల్ తీసి నీ చేత చదివిలా. మరి అదే తగ్గుంటాం అంటే బైబిల్ ఆమెకి ఇచ్చావు, మోసుకు తగిలిచ్చావు. దేవుని నామం స్తోత్ర, దేవుని నామం స్తోత్ర. ఇక్కడ తోత ఏం చెప్తున్నాడు? బాలుడైన శిష్యుడైన యేసుని తీసుకుని ఐగుప్తుకు నువ్వు పారిపో అంటున్నాడు. నేను చెప్పేంత వరకు తిరిగి రావద్దు అంటున్నాడు. ఇక్కడ హాగరుతో తోత ఏం చెప్తున్నాడు? పారిపోతున్న హాగరు నీ యజమానుడి దగ్గరికి వెళ్ళి, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి అక్కడుండు. ఈ మాట ఏమో ఎట్టుంది, ఆ మాట ఏమో సందర్భానుసారంగా దేవుడు తన దూత ద్వారా, దైవ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, పెద్దల ద్వారా, ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మనకు ఒక వర్తమానం చెబితే వినటం మనకు మేలు. అక్కడ అట్లా ఉంది కదా, ఇక్కడ ఎట్లా ఉంది కదా, అట ఒట అంటే ఇక నీకు లేదట. ఇక ఆ డిస్కషన్లో ఉండకూడదు. సందర్భానుసారంగా దేవుడు నీకు ఒక వర్తమానం తెలియజేస్తే వినుట మనకు మేలు. దేవుని నామం స్తోత్ర, దేవుని నామం స్తోత్ర. వినడం లోబడటం అండి. ఈ దినాలలో ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేదు, ఎందుకు అభివృద్ధి లేదు, ఎందుకు మనశ్శాంతి లేదు? వినకపోవటం చేతనే. దేవుని లేఖనం ద్వారా చెప్పింది వింటే చాలా సంతోషంగా ఉంటుంది. వినట్లేదుగా, మనం వినినట్టు నటిస్తున్నాం, వినినట్టు నటిస్తున్నాం. మనకు అర్థమయ్యే భాషలో చెబుతా. ఎఫ్ఎస్సీలు చదవవసరం లేదు కానీ వినండి. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడి ఉంది? స్త్రీలారా, స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు, ప్రతి పెళ్లిలో వింటారుగా, చెప్పరేంది, అన్ని నాశా చెప్పేస్తారు. స్త్రీలారా మీరు మీ యజమానునికి, నాకేనా ఇటు ఎవరు చెప్పలేదు వీళ్ళు. అమ్మ లేఖనం ఏం చెప్తుంది? పెళ్లి కాని వాళ్ళు చెప్పండి. మేము లోపడం అన్నట్టు చూస్తున్నారు. స్త్రీలారా మీరు మీ యజమానునికి లోబడి ఉండుడి లేదా జీవించుడి. అయితే మా అమ్మాయిలు చిన్న మిస్టేక్ చేస్తున్నారండి. దేవుడేమో నీ భర్తకు లోబడు అని చెబుతుంటే వీళ్ళేమో భర్తను లోబరుచుకుంటున్నారండి. ఏంటే నేను చెప్పింది చేయవా, వినవా?
సరే చూస్తా, ఇంకేముంది చూడటానికి? ఇంతే సంగతులు చిత్తగించమని నువ్వు చూస్తావానికి మేము చూసేదేముంది? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా దేవుడు లోబడమని చెబుతుంటే మీరేం చేస్తున్నారు? ఇదిగో పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారిని మళ్ళీ పిలవమాకయ్యా అన్నట్టు చూస్తున్నారు. దేవుడి నామ స్తోత్రం. దేవుడు లోబడి జీవించనని చెబితే మీరు లోబరుచుకుంటున్నారు. అది దైవ వ్యతిరేకం కాదా? దైవ వ్యతిరేకం కాదా అది? మరి ఎట్లా ఉంటుంది? అట్లాగే పురుషులారా మీరు మీ భార్యను, ఈ పురుషుడేం భార్యను బోతున్నాడు, ఈత మెత్తం పెట్టి తాడు పెట్టి బోదుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. ప్రేమించమని పురుషుడు చెబితేనేమో భార్యను బోతున్నాడు, లోబడమని భార్య చెబితేనేమో లోబరుచుకుంటాం. ఇంకేడుంటుంది మనశ్శాంతి? ఇంకెక్కడ ఉంటుందండి? ఆ దేవుడు చెప్పిన మాట మనం స్పష్టంగా వినాలి. విని ఆయన మాటకు మనం విధేయత కనబరిస్తే మన కుటుంబం భూలోకంలో పరలోకంలాగా ఉండును గాక. దేవుడి నామం స్తోత్రం, దేవుడి నామం స్తోత్రం. మనము లోబడేవారిగా ఉండాలి, తగ్గించుకునేవారిగా ఉండాలి, మన మొదటి స్థితి మర్చిపోని విధంగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని మాట విని మనం తీర్మానం చేసుకోవాలి. దేవుడి నామం స్తోత్రం, దేవుడి నామం స్తోత్రం. కొంచెం ఆశీర్వదింపబడిన తర్వాత మనం భక్తిలో వెనక అడుగు వేసేవారిగా ఉండకూడదు. కొంచెం చక్కగా నీకు పాట పాడే స్వరాన్ని దేవుడి ఇవ్వగా నువ్వు తల ఎగరేయకూడదు, నువ్వు తల ఎగరేయకూడదు. కొంచెం ప్రార్థన చేయటం నీకు నేర్పిన తర్వాత మరి వ్యతిరేకమైన పరిస్థితులు నువ్వు నెలకొల్పకూడదు. జాగ్రత్తగా ఉండాలి. నీకు ఒక వరాన్ని ఇచ్చాడంటే దేవున్న మహిమార్థం, సంఘం బలపరచబడటానికి, కుటుంబం ఆశీర్వదింపబడటానికి దానిని వినియోగించుకోవాలి. దేవునికి, సంఘానికి, కుటుంబానికి, సమాజానికి వ్యతిరేకంగా మనం ఏది చేయకూడదు. అది వర్ధిల్లదో, అది క్రమము కాదు. దేవుడి నామం స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దూత హాగరుతో చెప్పిన మాట, నీ యజమానురాలి గుడారంలోకి వెళ్ళి అక్కడ అణిగి ఉండు. ఇక్కడ శారమ్మ గుడారం అంటే అబ్రహామయ్య గుడారం. శారమ్మకి ఎవరు వేశారు గుడారం? శారమ్మ గుడారం అంటే అబ్రహామయ్య. ఈ గుడారంలోకి వెళ్ళి నువ్వు అడిగి ఉండు అంటుంది. ఈ గుడారంలో ఏముంది? అబ్రహామయ్య శారమ్మ గుడారంలో ఏముంది? ఎందుకు దూత ఆ గుడారానికి వెళ్ళమంటుంది? ఎందుకు అక్కడ ఉండమంటుంది? ఉండమంటం కాదు, అణిగుండు అంటాం. దేవుని దూత ఏం చెప్తున్నాయండి? ఉండటం కాదు, అణిగుండు. అణిగుండు, నువ్వు అణిగుండు, నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడి నామం స్తోత్రం. ఒక 4 విషయాలు మీతో పంచుకుంటా. దేవుని దూత హాగరుతో చెప్తున్నాడు, నీ యజమానురాలి గుడారంలోకి వెళ్ళు. ఆ అబ్రహామయ్య గుడారంలో ఏముంది? ఎందుకు దేవదూత అణిగి ఉండమంటున్నాడు? మనం చూస్తే ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదవగా విందాం. చాలు. అబ్రహాము హెబ్రోనులో దిగి, హెబ్రోను ఐక్యత, సహవాసానికి గుర్తు. అబ్రహామయ్య దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. అబ్రహామయ్య హెబ్రోన్లో దిగి అక్కడ బలిపీఠం కట్టి దేవుని స్తుతించాడు. అబ్రహామయ్య గుడారంలో ఏముందయ్యా అంటే దేవునితో సహవాసం ఉన్నది. దేవుని నామం స్తోత్రం. అబ్రహాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు.
నువ్వు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ దైవజనుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడా నువ్వు చూసుకోవాలి. మా ఇంటి పక్కనే ఒక సంఘం ఉందండి, ఇక్కడికి వెళ్తాను. మా బంధువుల సంఘం ఉందండి, అక్కడికి వెళ్తాను. మా స్నేహితుల సంఘం ఉందండి, అక్కడికి వెళ్తాను. మా తాత ముత్తాతలు ఇక్కడికి వెళ్ళేవారండి, నేను కూడా అక్కడికి వెళ్తాను. మంచిది. నువ్వు వెళ్ళే దైవజనుడు, నిన్ను నడిపించే దైవజనుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడా, లోకంతో సహవాసం కలిగి ఉన్నాడా ఆలోచించాలి. ఈ దినాలలో కొంతమంది సేవకులు నేను గమనిస్తున్నాను. ఫ్లాట్ల వ్యాపారం చేసేది వీళ్ళే, పెళ్ళిళ్ళు కుదిరిచ్చేది వీళ్ళే, పంచాయతీలు చేసేది వీళ్ళే, రాజకీయ నాయకులకి ఓట్లు వేపించేది వీళ్ళే. వీళ్ళ పనేంటి? బోధకులు, కానీ చాలా మంది బ్రోకర్లాగా ఉన్నారు. దేవుడు బోధ చేయమని వీళ్ళకి అవకాశం ఇస్తే బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ లెక్క దేవుని దగ్గర వాళ్ళు అప్పగించుకుందురుగాక, మనకు అనవసరం. అయితే మన జాగ్రత్త కోసం చెబుతున్నా, నువ్వు వెళ్ళే సంఘంలో కానీ నిన్ను నడిపించే ఆత్మీయ తండ్రి కానీ బోధకుడా, బ్రోకరా? అబ్రహామయ్య గుడారంలో సహవాసం ఉన్నది. చప్పటకొట్టో. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవునామ స్తోత్ర. ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించేది ఎవరయ్యా అంటే, నీ నిజ స్థితిని దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుండి నీకు సమాధానం చెప్పగలిగిన దైవజనుడు. మీ వద్దకు వచ్చు చూపవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గలవాడై ఉండాలి. ఈ మెళుకు ప్రతి ఒక్కరికి అవసరం. అబ్రహామయ్య గుడారంలో అది ఉన్నది. దేవునితో సహవాసం చేసే గుడారం అది. ఆ గుడారంలో నువ్వు అణిగి మణిగుండు. మీరెంత భాగ్యవంతులంటే, చక్కటి దైవజనులు, చక్కటి తల్లిగారు, వీరు దేవుని పాదాలు పట్టుకుని బిడ్డలు బలపరచబడాలి, సంఘం బలపరచబడాలి, ఆత్మలు రక్షింపబడాలి. ఈ ప్రక్రియలో వారిది అనేది ఏమీ కోరుకోకుండా అన్ని విషయాలలో మహిమలు ఘనతలు దేవునికే అన్నట్టుగా సాగిలపడేటువంటి దంపతులు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన దైవజనులు. దేవుడు ఇంత గొప్ప దైవజనుల్ని, కుటుంబాన్ని, ఆత్మీయ సహోదరి సహోదరుల్ని దేవుడు ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొట్టండి. మహిమలు ఘనతలు నా దేవునికే కలుగును గాక. దేవునితో సహవాసం ఉండాలి. మరి నీ గుడారంలో అది ఉన్నదా? ఏ గుడారానికి హాగర్ని వెళ్ళమన్నాడు దేవుని దూత? దేవునితో సహవాసమున్న గుడారానికి వెళ్ళమన్నాడు. నువ్వు వెళ్ళటమే కాదు, అణిగుండు. ఏం చెప్పన్నాడండి? అణిగుండు. తల ఎగరేయొద్దు, సైకిల్ చేయొద్దు, నాలుకలు తెప్పొద్దు, కళ్ళు తెప్పొద్దు, వాళ్ళని వీళ్ళని రెచ్చకొట్టొద్దు. నువ్వు అణిగుండు. దేవుడు నిన్ను దర్శించును గాక. అణిగున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడును గాక. ప్రతి సమస్య నా దేవుడు పరిష్కరించును గాక.
క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇలాంటి చక్కటి ప్రార్థనా సమావేశాలు, ఇంత చక్కగా దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని చక్కగా దేవుని మాటలు వినే అవకాశం ఒకప్పుడు మాకు లేదు. నేను రక్షింపబడిన విధానాన్ని కొద్ది నిమిషాలు మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. 1982 సంవత్సరంలో మా మామయ్య తెనాలి పట్టణానికి చైర్మన్, 83 సంవత్సరంలో తెలుగుదేశం ఆవిర్భావంలో మొదటి ఎమ్మెల్యే, తర్వాత రాష్ట్రానికి సివిల్ సప్లై మినిస్టర్గా చేశాడు శ్రీ అన్నాబోతిని సత్యనారాయణ గారు. మా నాన్న ఎమ్మెల్యే గారి బామ్మర్ది, సొంత అక్క భర్త. మాకు సమృద్ధిగా ఉంది, కానీ మా ఇంట్లో మనశ్శాంతి లేదు. అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, పదం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదు. మా అమ్మ మనోవేదనకు గురై చాలా బలహీనురాలైంది. ఆ సమయంలో మా ఇంట్లో ఆ బట్టలు ఉతికే సహోదరి, అమ్మ రోజు రోజుకు నువ్వు నీరసెళ్ళిపోతున్నావు, నీకు అనారోగ్యంగా ఉంది, ఫలానా చర్చిలో నీకోసం ప్రార్థన చేస్తారమ్మా, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకో, యేసు ప్రభువారు నిన్ను బాగు చేస్తాడు అని మా ఇంట్లో బట్టలు ఉతికే సహోదరి మా అమ్మకి యేసయ్యను గురించి సాక్ష్యం చెప్పింది. బహు విగ్రహారాధికురాలు నా తల్లి. సరే, ఒంట్లో బాగోట్లేదు, మానసిక ఒత్తిడికి గురైంది. సరే, దేవుని దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దంట, చూద్దాం. దేవుని సన్నిధికి వెళ్ళింది. అక్కడ ఉన్న సహోదరి సహోదరులు మా అమ్మగారి వేదన, మా అమ్మగారి బాధ, బలహీనత గమనించి మొదటగా క్రీస్తు ప్రేమను ఆమె కనబరిచి, ఆ తర్వాత చక్కగా వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆమెను ఓదార్చారు. తరువాత వాక్యం వినగా 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 సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువారేనని మా తల్లి తెలుసుకుంది. ఆ తర్వాత క్రమం తప్పకుండా చక్కగా ప్రార్థనకు వెళుతుంది, స్వస్థత పొందింది, విడుదల వచ్చింది, నెమ్మది వచ్చింది. మా పంటలు బాగా పండుతున్నాయి, కుటుంబంలో నెమ్మది వచ్చింది, తనకు ఆరోగ్యంలో నెమ్మది వచ్చింది. దేవుడు ఆమెను ఎంతగానో ప్రేమించాడు, స్వస్థత కలగజేశాడు. ఇక కృతజ్ఞురాలై, యేసే నిజమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరి ద్వారానే నాకు మోక్ష మార్గం నమ్మింది, విశ్వసించింది, చక్కగా రెగ్యులర్గా చర్చికెళ్ళి. ఇక మా ఇంట్లో ఉన్న ఆ సామాగ్రి అంతా పక్కన పెట్టేసింది. ఇక అవన్నీ బంద్, ఏమి లేవు, మొత్తం క్లోజ్ అయిపోయింది. తెల్లారి లెగిస్తే త్వరగా మా ఇంట్లో కావలసినవన్నీ సమకూర్చడం, సిద్ధపరచడం, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఆరాధన సమయం ప్రకటించినప్పుడు ఆరాధనకు వెళ్ళడం. ఇలా చేస్తూ చక్కగా భక్తి జీవితంలో ఎదుగుతున్న మా తల్లిగారిని మా నాన్న ఆటంకపరిచాడు. నువ్వు ప్రార్థనకు వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ప్రార్థన చెయ్యకూడదు. సరే, ఆయన కొంతమందిని చూశాడు. మరి ఆ క్రైస్తవ సోదరి సోదరులలో ఏదో పేరుకే క్రైస్తవులు, పేరుకే భక్తులు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లో, మరి మాకు 26 ఎకరాల పొలం ఉంది తెనాల్లో, మాది, మా బాబాయ్ గారిది, మా తాతయ్యది. అదంతా మా నాన్న చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు దేవుని దేవుడు నాకు 12 ఎకరాలు ఉంది. సో 26 ఎకరాల దేవుడు మా నాన్నకి వ్యవసాయం చేయడానికి అప్పగిచ్చాడు. అక్కడ చూసేవాడు వీళ్ళ ప్రవర్తన. పొలం పనికని వచ్చి కట్టి పొలాలు, కంచి పొలాలు దొంగతనం చేయటం, ఓదులు దొంగతనం చేయటం. ఆ బోధకుడు అనే పాస్టర్ గారు సాయంత్రం మా నాన్న ముందు తాగడానికి వెళ్తే ఆయన కూడా ముందు తాగడానికి రావటం. ఎవరు ఎవరు ఎవరోలే, మనకెందుకు మళ్ళీ. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూసి, భక్తి లేని, సాక్ష్యం లేని వారి జీవితాన్ని చూసి
మా అమ్మ మీద తిరుగుబాటు చేసేవాడు మా నాన్న. అసలు ఆ పాస్టర్ నాతో పాటు తాగుతుండే, నువ్వు ఆడి దగ్గరికి వెళ్ళేది ఏంది అన్నట్టుగా. ఇదిగో నా పొలం పని చేస్తారు, అన్ని నా ముందు దొంగతనం చేసుకెళ్తున్నారు, మళ్ళీ ఆదివారం అల్లిలోయ ఆమెను అంటున్నారు వాళ్ళు, నువ్వు ఆడికెళ్ళి ఆ దొంగల దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది ఏంది అన్నట్టుగా తన మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టి, ఎనివే అనవసరం, నాకు మనసు లేదు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, నువ్వు అసలు వెళ్ళొద్దు, వెళ్ళటానికి వీలేదు, నువ్వు నా భార్య, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు వెళ్ళొద్దు. సరే నేను ఇంట్లో చేసుకున్నా, కుదరదట్ట అసలు. యేసు అనే మాట నీ నోట నా ఇంట్లో రాకూడదు. ఈమె ప్రాణం తల్లడిల్లిపోతుంది. అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ ప్రార్థన లేక ఎట్టుంటామండి? పలావు లేకపోయినా పర్లేదు కానీ సహవాసాలు రాకుండా ఎట్టుంటామండి? ఆ యేసు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూచిన వాళ్ళు సహవాసాన్ని మానుకోలేరు, ప్రార్థన చేయకుండా ఉండలేరు, వాక్యం చదవకుండా ఉండలేరు, వాక్యానుసారంగా జీవించకుండా ఉండలేరు. మమ్మ తల్లడిల్లిపోతాం. మరి యజమానుడికి లోపడాలి కదా, యజమానుడికి లోపడాలి కదా. సరే వద్దా అంటున్నాడు. మా నాన్న పొలం వెళ్ళినప్పుడు అంత క్యారేజ్ కట్టేసి అంతా పంపించిన తర్వాత ఇంట్లో సాపేసుకుని సాప తడిసిపోయేటట్టు ఏడిచేదండి. ప్రభువా మార్చయ్యా, అవకాశం కల్పించయ్యా, నీ సన్నిధికి వచ్చే అవకాశం కల్పించయ్యా, ప్రార్థన చేసు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ గంటలు గంటలు ప్రార్థన చేసేది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మా నాన్న వచ్చినప్పుడు చూసాడు అనుకోండి, ఆ ప్రార్థన చేసుకునేమని తన్నేవాడు. ప్రార్థన చేసుకునే మా తల్లిని తన్నేవాడు. నువ్వు ప్రార్థన చేయొద్దాను, నువ్వు ప్రార్థన చేస్తున్నావని తన్నేవాడు. సరే ఉన్నప్పుడు చేయకూడదు. సరే మరి ఆ బాప్తిసం తీసుకుంది. ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలు పంపులు పొందకపోతే ఆ ఆత్మ ఎంత విలవిల్లాడిపోద్దో తెలుసు. నువ్వు వెళ్ళటానికి వీలేదు అంటున్నారు. మాకు అక్కడ సంఘంలో నెలకు ఒకసారి ఇస్తారు సంస్కార ఆరాధన. మా అమ్మ ఎక్కడ వెళ్ళొద్దోనని మా నాన్న గూఢచారులను పెట్టాడు సెంటర్కి. వెళ్ళటానికి వీల్లేదు. ఏం చేస్తా, దెయ్యం అట పట్టింది మా నాన్నకు అప్పుడు. ఇక మా ఇంటి వెనకమాల 14 అడుగుల గోడ ఉంటుందండి. ఆ గోడ వెనకమాల ముళ్ళ కంపలండి. ఆ ముళ్ళ కంపల్లో నుంచి సైడ్గా వెళితే పల్లెలో నుంచి బాప్టిస్ట్ చర్చి ఆ సైడ్గా వెళ్ళి ఆ గొంతులో సందులో గుండా వెళ్ళి మా చర్చికి వెళ్ళి అక్కడ ఈ పరిస్థితి తెలుసు కనుక రాగానే ముందు రొట్టె ద్రాక్షరసం ఇచ్చేసేవాళ్ళు. మళ్ళీ గబగబా ప్రార్థన చేసుకుని ఆ దొట్టె ద్రాక్షరసం తీసుకుని మళ్ళీ రహస్యంగా ఆ ముళ్ళల్లో గుండా వచ్చి ఆ గోడెక్కి గోడకు ఇంటికి వచ్చి ఆ రక్తం గారదంటే ముళ్ళు తీసుకుని సాప దడిసిపోయేటట్టుగా ఏడిసి కృతజ్ఞతాస్తులు చెప్పేది. అయ్యా, ఈరోజు నీ బలలో నీ శరీరంలో నీ రక్తంలో నేను పాలు పంపులు పొందే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా అని కాళ్ళ నిండా రక్తం, కంటి నిండా నీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది మా అమ్మ. క్రీస్తునందు ప్రియులారా, ఆ తర్వాత ఒకవేళ ఇంట్లో మా నాన్న ఉంటే ప్రార్థన చేసుకుంటానికి వీలు కాదని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నట్టు నటిస్తూ బాత్రూంలో చేతులెత్తి నా తల్లి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకునేది. ఈ రోజుల్లో ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉన్నారా? చూద్దామన్నా లేరుగా. ఇంకా ఎంత గొప్ప సాక్ష్యం అంటే మా అమ్మది, నా తల్లి కన్నీటి ప్రార్థన ఈరోజు నేను ఆనందగానాలతో పనలు కోసుకుంటున్నాను. నా తల్లి కన్నీటి ప్రార్థన ఆనంద పనలు కోసుకుంటున్నా నేను ఈరోజు. క్రీస్తునందు ప్రియులారా, మా అమ్మ రక్షింపబడింది. 2 సార్లు చర్చికి వెళితే బహిరంగంగా ఆరాధన జరుగుతుంటే, ఇట్లా ఆరాధన జరుగుతుంటే వచ్చి చర్చిలోంచి మా అమ్మని కొట్టుకుంటా తీసుకెళ్ళాడు ఇంటికి. ఎవరేం మాట్లాడతారు? ఎమ్మెల్యే బామ్మర్ది. నా భార్య నేను కొట్టుకున్నా. ఎందుకు కొడతానో తెలుసా? చర్చికి నా భార్య రాకూడదు, మీరు రానివ్వకూడదు, అందుకని కొడతానా చెప్పి కొట్టి తీసుకెళ్ళాడండి 2 సార్లు. అయినా యేసయ్యను మర్చిపోలేదు. యేసయ్య చేసిన మేలు మర్చిపోలేదు. యేసయ్య చేసిన త్యాగం మర్చిపోలేదు. నా తల్లి దేవుని పాదాలు పట్టును ఏడుస్తూనే ఉండే. ఒక దినాన నా సహోదరి నాలాగే ఉంటుంది, నల్లగా. మా అమ్మ చాలా ఎర్రగా ఉంటుంది,
చాలా ఎర్రగా ఉంటుంది. మా అమ్మ తమ్ముడు అలా ఉంటాడు, బంగారపు రంగు. నేను మా అక్కయ్య ఒరిజినల్ మా నాన్న మొహాలు, మా దెయ్యం మొహాలు పుట్టాం మేము. మా అమ్మ ఎంత ఎర్రగా ఉంటుందో చెప్పడానికి వీలేదు, అంత చక్కగా ఉంటుంది మా అమ్మ. ఇక్కడ ఒక తల్లి ఉంది, బంగారు తల్లి. ఈ అమ్మాయి కన్నా ఎర్రగా ఉంటుంది మా అమ్మ. సో క్రీస్తునందు ప్రియులారా, మా మేనమామ అంటే మమ్మల్ని తమ్ముడు, మరి బావయ్య మన పొలాలన్నీ చూస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మమ్మల్ని ముగ్గురు అప్పలు చెడాడు. పెద్ద అమ్మాయి మా అమ్మాయి మా కుటుంబం కోసం ఇంత ప్రయాసపడుతున్నాడు. వాళ్ళ పిల్ల సరే నల్లగా ఉన్నా ఏదైనా మా బావ కష్టాన్ని బట్టి నేను చేసుకుంటాను ఆ పిల్లని. మా అమ్మమ్మ తాతయ్య మా అబ్బాయి ఎర్రగుంటాడు, ఒక మూట వచ్చుద్ది, బయట ప్రయత్నాలు చేస్తున్నారు. మా మేనమామ కృతజ్ఞతతో మా నాన్న కష్టపడుతున్నాడని మా అమ్మాయిని, మా అక్కాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళు వచ్చి మా మేనమామ, మా తాతయ్య, అమ్మమ్మ వచ్చి, అమ్మాయి అబ్బాయి నీ తమ్ముడు మీ అమ్మాయిని చేసుకుంటాను అంటున్నాడే, మరి ఏంటి నీ ఉద్దేశం అంటే ఏమంది, అంతకంటే భాగ్యం నాకు ఇంకా లేదమ్మా. నా బిడ్డకి నా తమ్ముడి కంటే గొప్పవాడు ఎవడు రారు. నా బిడ్డ ఏమో పగలు చూస్తే రేత్రి దెయ్యంలా కళ్ళకు వచ్చుద్ది, మరి నా తమ్ముడేమో బజారుకు పెట్టిన బొలుపులాగా వెలిగిపోతా ఉంటాడు. అంతకన్నా భాగ్యం ఏముంది? అయితే నేను బాప్తిసం తీసుకున్నాను, పీటల మీద కూర్చుని పూజ చేయను. పెళ్లి చేసుకోండి, నాకు ఇష్టమే, నాకేం ఇబ్బంది లేదు. నేను పీటల మీద కూర్చుని కన్యాదానం నేను చెయ్యను. మా చెల్లెలు మా మరిదిని కూర్చోబెట్టి పీటల మీద, వాళ్ళు బాప్తిసం తీసుకోలేదు కనుక అట్ట చేసుకోండి. ఇక మా అమ్మమ్మ మా తాతయ్య వచ్చి మా నాన్న రెచ్చగొట్టాడు. అదేంది సాంబయ్య, ఒక్కగాని ఒక్క కూతురు పీటల మీద కూర్చుందంటేంది అని వాళ్ళు చెబితే ఈయన రెచ్చిపోయి కొట్టాడండి. అబ్బో 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 అబ్బో, మామూలు కొట్ల. ఇదిగో నా బంధువులు చేసుకోమన్నానా, లేకపోతే ఎవరన్నా పనికి మాలినాడిని పెళ్లి చేసుకోమన్నానా? నీ సొంత తమ్ముడు యోగ్యుడు, చదువుకున్నవాడు, నీ తమ్ముడికి నీ కూతురునియటానికి నువ్వు ఆ యేసుని అడ్డం పెడతావా, ఆ పేడతను అడ్డం పెడతావా? ఎంత కొట్టినా యేసు రక్తం జై, ఏ కిం జాస్తి. క్రీస్తునందు ప్రియులారా, మా అక్కాయిని మా మామయ్య పెళ్లి చేసుకున్నాడు, కానీ మా అమ్మ పీటల మీద కూర్చోలేదు. వాళ్ళే చేసేసేసారు. కూర్చోలేదండి, కూర్చోలే పీటల మీద. కన్న కూతురు మంచి సొంత తమ్ముడు చేసుకుంటానంటే నా యేసుని హీనపరచడం నాకు ఇష్టము లేదు. ఒక్క బెళ్ళేసుకునేది కాదండి. ప్రార్థన ఎంత కుట్టినా. అసలు మా నాయనమ్మ తెగతిట్టిందండి, మా మేనత్తలు తెగతిట్టారండి. మా అమ్మ మా తాతయ్య 1 2 3 4 ఏమన్నా సరే యేసు రక్తం జై, తన్నినా జై, తిట్టినా జై, మాలో మీకు పాలు లేదు పోన్నా యేసు రక్తం జై. దేవుడి నామం స్తోత్ర. క్రీస్తునందు ప్రియులారా, దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం లేదు, సంపూర్తిగా ప్రార్థన చేసుకునే అవకాశం కూడా లేదు. ఆ సమయంలో మా అమ్మ ఒక తీర్మానం చేసుకుందండి. యేసు ప్రభువా, నేను చనిపోక ముందే నీ నామ స్మరణ నా ఇంట్లో ఆగిపోకూడదు. నేను చనిపోక ముందే ఈ ఇంట్లో నీ నామ స్మరణ ఆగిపోకూడదు. ఒక్కళ్ళని రక్షించయ్యా, నీ ఇష్టం అయ్యా. నా కూతురుని రక్షిస్తావో, నా కొడుకుని రక్షిస్తావో, నా యజమానుని రక్షిస్తావో, ఒక్కళ్ళయ్యా. నాకు పార్షియాలిటీ లేదయ్యా, నాకు స్వార్థం లేదయ్యా, ఒక్కళ్ళు చాలు. నేను చనిపోక ముందు ఈ బైబుల్ నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోకూడదు. నేను చచ్చిపోయిన తర్వాత నీ నామస్మరణ నా ఇంట్లో ఆగిపోకూడదు. నేను బ్రతికుండగానే నేను కన్నులార చూసిన ఆత్మ నీకు అప్పగించుకుంటానయ్యా. ఒక్కళ్ళని రక్షించయ్యా అని ప్రియమైన వాళ్ళరా, నోటు
ఉప్పు కారం పెట్టుకోకుండా 3 సంవత్సరాలు ప్రార్థన చేసిందండి. నోట్లో ఉప్పు కారం పెట్టుకోకుండా. ఆకలైతే టీ తాగేది, ఇంకొంచెం ఆకలైతే చెనక్కాయ పప్పులు తినేది, కొంచెం హెడాక్ అనిపిస్తే టీ తాగేది. ఈ 3 సంవత్సరాలు మా అమ్మ తీసుకున్న ఆహారం ఈ మూడే. ఉప్పు కారం నోట్లో పెట్టుకున్నట్టు నేను చూడలా. 3 సంవత్సరాలు అయ్యా నీ ఇష్టం అయ్యా, నీ ఇష్టం అయ్యా, నీ ఇష్టం అయ్యా, ఒక్కళ్ళని రక్షించయ్యా, ఒక్కళ్ళని రక్షించయ్యా. ప్రార్థన చేసింది రహస్యంగానే. బహిరంగంగా లైసెన్స్ లేదుగా మాకు. మా నాన్న ఒప్పుకోడుగా, ఊరుకోడుగా. ఆయన పొలం వెళ్ళినప్పుడు, ఆయన బజార్కి వెళ్ళినప్పుడు సాప వేసిందంటే సాప తడిసిపోవాల్సిందేనండి. కన్నీరు ఏడిచి సొంగ పడిపోవాల్సిందే, కన్నీటితో సాప తడవాల్సిందే. అంత గోజాడి ఏడ్చి మా అమ్మ ప్రార్థన చేసింది. మమ్మల్ని నడిపించిన ఆత్మీయ తల్లి గారు ద్వారకమ్మ గారు, ఆమె పేరు ద్వారకమ్మ. ఆమె మధ్యాహ్నం పూట 3 సంవత్సరాల తర్వాత మధ్యాహ్నం పూట విజ్ఞాపన చేసుకుంటా ఉంది, ప్రార్థన చేసుకుంటా ఉంది. దేవుడు చక్కగా ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని మా ఆత్మీయ తల్లి గారికి చూపించి, ఇదిగో మా అమ్మ పేరు కమల, నా బిడ్డ కమలని భోజనం చేయమని చెప్పు, నేను వాళ్ళ బిడ్డని ఎన్నుకున్నాను, తన కుమారుని నేను మారవబోతున్నాను, తన కుమారుని నేను వాడుకుంటాను, నువ్వు వెళ్ళి నా బిడ్డని భోజనం చేయమని చెప్పు. దేవుడు మాట్లాడాడు. అంటే మా అమ్మ భోజనం చేయట్లేదు నేను తెలియదు, ప్రార్థన చేసుకుంటుంది. ఆ టయానికి వస్తుంది, ఆ రొట్టె తీసుకుంటుంది, ఆ రహస్యంగా వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎట్టగొట్ట ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా యేసు ముఖం చూసుకుని, బైబుల్ చూసుకుని ఏడ్చుకుంటా కొనసాగి ఈమె దొడుచుకుంది. అసలు ఆత్మీయ తల్లి గారు మామూలు ఆశ్చర్యం కాదు. 3 ఏళ్ళ నుంచి నువ్వు నోట్టు అన్నం పెట్టుకోలేదా? ఇక అప్పటికప్పుడు అడావుడిగా వృక్ష వేసుకుని, మరి మా ఇంటికి రావాలంటే భయం. మరి ఏ సమయంలో ఉంటాడో ఈ మోనార్కు, ఏ సమయం ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఉంటాడో, ఏం చేస్తాడో, వచ్చే ఎందుకు వచ్చినామన్నా ఆశ్చర్యం లేదు. మరి ఆమె ఆత్మీయ తల్లి గారు ఈ నోరు కాదుగా, మున్సిపాలిటీ తొట్టిగా ఏం మాట్లాడతాడో తెలియదు. అవసరమైతే తన్నినా ఆశ్చర్యం లేదు. ఎందుకు తన్నేమని అడగటానికి లేదు. మా ఏరియాలో ఎమ్మెల్యే బామ్మర్ది ఎవడేం మాట్లాడతారా? ఇది ఇట్ట అంటున్నారు. ఆయన దేవుడు చెప్పిన మాటకి నేనేమైపోయినా పర్వాలేదని మా ఆత్మీయ తల్లి అప్పటికప్పుడు వృక్ష కట్టించుకుని, ఈ మాట నా బిడ్డకి చెప్పాలి, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ఇదిగో నీ కొడుకుని దేవుడు మార్చబోతున్నాడు, నీ కొడుకు ద్వారా గొప్ప సేవ చేయించుకోబోతున్నాడని ఈ మాట చెప్పాలని, నేనేమైపోయినా సరే దేవుడు చెప్పాడా? ఏమని చెప్పాడు? వెళ్ళి చెప్పు, నా బిడ్డను భోంచేయమని చెప్పు అని చెప్పాడు కదా. వెంటనే వృక్ష గడుచుకొచ్చింది. ఆ సమయంలో నేను ఇంటి దగ్గరే గోళీలు ఆడుకుంటున్నా. ఏమొచ్చిందిగా, వందనాలు. నా ఇంక చూసి ఏందో నవ్వుతుంది, నాకు అర్థం కాల. ఆనాడు సమూయేలు గారు గనక దావీదు గారు చూసి నవ్వుకున్నట్టుగా, సౌలు గారు చూసి నవ్వుకుంటుంది. ఏందో నవ్వుకుంటుంది అనుకున్నాను. నేను గోళీలు ఆడుకుంటాను. నాకెంట తెలుసు అంటే, ఈమె ఆత్మీయ తల్లి నాకెంట తెలుసు అంటే, ఆ రోజుల్లో మా అమ్మ చక్రాలు వండిన, అటుకులు వేయించుకున్న, వస్తా బంధువులు ఏమైనా తెచ్చిన వాటిల్లో దశంభాగం తీసి ఆ సంచిలో వేసి, ఆ టిఫిన్లో వేసి, అయ్యా నేను వెళ్తే నాన్న ఊరుకోడు, కానీ నువ్వు వెళ్ళి అమ్మగారికి ఇచ్చి ప్రార్థన చేయించురా అయ్యా. మేమిక్కడ ఒక బ్లాక్ మెయిలింగు, ఈ తీసుకెళ్ళి అడిచిరాలా ఉండు, నాన్నతో చెబుతా. ఎవరితో? ఒరే అట్ట కాదురా, ఆశీర్వాదం రా, ఇది తీసుకెళ్ళి చర్చిలో ఇచ్చిరారా అంటే 10 రూపాయలు ఇస్తే వెళ్తా. నాకు 10, తల్లిగారికి దశభాగం. మరి అన్నండి. ఈరోజు నాకు ఆశ్చర్యం, మినువులు వస్తే మినువులు ఇచ్చేది, అటుకులు ఎంచుకొస్తే అటుకులు ఇచ్చేది,
చుట్టాలు వస్తా ఆ చెరుకులు జాంకాయలు తెస్తే అవి ఇచ్చేది. ఏందమ్మా ఈ చెరుకు మొక్కలు జాంకాయలు ఏంది నవ్వరు? కాదయ్యా, దేవుడు మనకిచ్చాడు, దైవజనుడికి ఇయ్యాలయ్యా. వింటున్నారా? ఎప్పుడన్నా పాస్టర్ గారు ఈ చెరుకు తెచ్చారా? మేమిస్తే మీరు తినేటట్టు ఉన్నారు. మీకు ఆశీర్వాదం రావాలంటే అమ్మగారికి అయ్యగారికి ఇవ్వాలి. మా అమ్మ పంపించేది, నాకు కూడా డబ్బులు ఇచ్చి పంపించేది. ఏమండి ఇచ్చి మనం హీరోలుగా లోపలికి వెళ్ళాం, సైకిల్ మీద బెల్లు కొడతామే, తొందరగా తీసుకురండి, టిఫిన్ తీసుకోండి, తొందరగా తీసుకురండి. గబగబా అట్లా నేను ఎప్పుడైనా వెళ్ళి ఇచ్చొస్తా ఉండేవాడిగా. అప్పుడు తెలుసు నాకు ఈమె ప్రార్థన చేసామా ఈ ఆత్మీయ తెల్లేదు. నా ఎంక చూసి ఓరక నవ్వుతుంది. సర్లే స్తోత్రం. వెళ్ళి లోపలికి వెళ్ళి మా అమ్మని అమాంతం వాటేసుకుని ఏడ్చి ఏడ్చి మా అమ్మ మా ఆత్మీయ తల్లి ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చి, అమ్మా 3 ఏళ్ల నుంచి నువ్వు అన్నం తింటలేదా? నీ ప్రార్థన దేవుడు విన్నాడమ్మా. నువ్వంట భోజనం చెయ్యమ్మా, నీ కొడుకుని దేవుడు వాడుకుంటాడంట. నీ కొడుకుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడమ్మా, నీ ప్రార్థన విన్నాడమ్మా. అప్పుడప్పుడు మా ఆత్మీయ తల్లి ఇంట్లో ఉన్న అన్నం అదేదో పచ్చడో ఏదో వేసి కలిపేసి ఆ ఆత్మీయ తల్లి పెడితే 3 సంవత్సరాల తర్వాత దేవుని వర్తమానం విన్న తర్వాత ఉప్పు గారం నా తల్లి నోట్లో పెట్టుకుంది. ఇక్కడ క్రీస్తునందు ప్రియులారా, నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మమ్మ కంటే గొప్ప తల్లులు ఉన్నారు ఇక్కడ. మమ్మ కంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మమ్మ కంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. మమ్మ ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ద్వారా 8 చర్చిలు కట్టించాడండి. వేల మందిని దేవుని తట్టు తిప్పే కృపించాడండి. మొదట దేవుని కృప, రెండోది నా తల్లి కన్నీటి ప్రార్థన. మరి నీ బిడ్డల కోసం అలా ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబం కోసం అలా ప్రార్థన చేసుకుంటున్నావా? ఇవాళ నేను ఈ సాక్ష్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, మా అమ్మ 92వ సంవత్సరంలోనే ప్రభునందు నిద్రించింది. ఆ తర్వాత అనేకులు నా కోసం వస్తుంటే మమ్మను గురించి సాక్ష్యం మా నాన్న చెప్పేవాడు. రే, భక్తురాలు అంటే నా భార్యరా, విశ్వాసి అంటే నా భార్యరా. ఎంత కొట్టానురా, ఎంత తిట్టానురా, కొట్టి కొట్టి నా చేతులు నిబ్బుట్టినాయి కానీ నా భార్య మాత్రం యేసుబాబును వదలలేదురా. మీరేం క్రైస్తవులు, మీరేం భక్తులు, తుద్దంటే పరిగెత్తారు. భక్తురాలంటే నా భార్యరా, మా నాన్న చెప్పాడు సాక్ష్యం. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, మా చర్చి సర్వీస్, మొదటి సర్వీసు 8:30కి ఆరాధన. మా నాన్న 6:30కే స్నానం చేసి వెళ్దాం పండి అంటాడు చర్చికి. ఇప్పుడు 6:30కే స్నానం చేసి వెళ్దాం పండి అంటున్నాడు. ఎక్కడికి? ఏ చర్చికి అయితే తన్నుకుంటా తీసుకొచ్చాడు, ఏ చర్చికి అయితే వెళ్ళొద్దని కొట్టాడు, తిట్టాడు, అల్లరి చేశాడు, ఆ చర్చికి ఆరాధన 8:30 కంటే 6:30కే రెడీ అవుతున్నాడు. ఆ రోజేమో ఆ విధంగా బాధ పెట్టాడు, ఈ రోజేమో మేము సర్దుకోవాలా, కానీ తొందరగా చర్చికి వెళ్దాం అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తునందు ప్రియులారా, మా అమ్మ కంటే తెలివిగల తల్లులు ఉన్నారు. మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తే, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే, మా అమ్మ ప్రార్థన ద్వారా నేను రక్షింపబడ్డాను, నా భార్య రక్షింపబడింది, మా బామ్మద్ది రక్షింపబడ్డాడు, మా తోడలుడు రక్షింపబడ్డాడు, మా ఉదయం రక్షింపబడింది, మా తోడలుడు బిడ్డలు 2 రక్షింపబడ్డారు, మా ఆవిడ మేనత్త రక్షింపబడింది, మా ఆవిడ మేనత్త కూతురు రక్షింపబడింది. నా తల్లి ఒక్క ప్రార్థన. మా స్వజనాంగంలో అనేక మంది, ఇంకా మా చర్చిలో 30 కులాల వాళ్ళు ఉంటారు, 30 కులాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ రక్షించడానికి దేవుని కృప, నా తల్లి కన్నీటి ప్రార్థన. లోబడింది, కన్నీరు విడిచింది, దేవుని పాదాల దగ్గర పోరాడి సంపాదించుకుంది ఆశీర్వాదాన్ని. దేవుని నామ స్తోత్రా. ఈ రోజున మా అమ్మ చెల్లెళ్ళు, పిన్ని, 2 పిన్నిలు, మా మేనత్తలు, మా వాళ్ళందరూ వస్తారు. ఇవాళ జరుగుతున్న పరిచయం చూసారే,
మీ అమ్ముంటే ఎంత సంతోషపడేదిరా, ఎంత సంతోషపడేదిరా. మేము ఎవరు తిట్టినా కొట్టినా మానుకోని భక్తిని నీ ద్వారా దేవుడు సఫలీకృతపరిచాడు. మహిమలు ఘనతలు దేవునికే. మా బంధువులు సాక్ష్యం చెబుతారండి. ఎందుకు ఈ విషయాలు ఈ సాక్ష్యాలు చెబుతున్నానంటే, ఇంత ఇంత శ్రమ వస్తే మనం ఓర్చుకోలేం, తట్టుకోలేం, పక్కకు పోతాం. కన్న కూతురు పెళ్ళంటే విగ్రహం జోలికి పోలా, దేవుని దగ్గర పట్టుదల కలిగి సాధించుకుంది. నశించిపోతున్న ఆత్మలు రక్షించాలి, నా కుటుంబం రక్షింపడాలని రక్తాలు చిందించింది, కన్నీరు ఉలికించింది, దేవుని దగ్గర గోజాడింది. అలాంటి ప్రార్థన, అలాంటి విశ్వాసం, అలాంటి సాక్ష్యం, అలాంటి భక్తి, అలాంటి వైరాగ్యం ఈ దినాలలో అవసరము. దేవుని నామం స్తోత్ర. డుబుక్కు జర జర డుబుక్కుమే అన్నట్టు మన భక్తి ఉండకూడదు. వచ్చాము వెళ్ళాము అన్నట్టు ఉండకూడదు. నువ్వు వచ్చావు అంటే బహుమానంతో తిరిగి వెళ్ళాలి. నువ్వు వచ్చావు అంటే ఆశీర్వాదాన్ని నీ ఇంటికి మోసుకొని పోవాలి. ఇవ్వటానికి సిద్ధంగా నా దేవుడు ఉన్నాడు, ఇవ్వడానికి సిద్ధంగా నా దేవుడు ఉన్నాడు. నువ్వు అడగాలి, నువ్వు అడగాలి, నువ్వు లోపడాలి, దేవుని చెప్పిన మాట వినాలి. చూడండి, నా తల్లితో దేవుడు చేసిన వాగ్దానం. నేను చదువుకోలేదు, నాకు చదువు రాదు. చూడండి, నాకు అసలు నోరు తెరిస్తే బూతులు. ఏంటంటే చిన్న వయసులోనే పదం వచ్చింది, చిన్న వయసులోనే ఆస్తులు ఉన్నాయి, బలం ఉంది, బలగం ఉంది. ఆ రోజు ఆయన, ఇవాళ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, మా మేనత్త కొడుకు అన్నాపతి శివకుమార్, తెనాలి టౌన్, ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే. ఆ రోజు ఆయన, ఇప్పుడు వాళ్ళ కొడుకు. మరి అప్పటికి ఇప్పటికి మాకు పొలాలు ఉన్నాయి, అధికారాలు అన్నీ ఉన్నాయి కదా. అన్నీ ఉండాలి ఎట్టంటారు? అణిగి మరి ఉంటారా? తాజిపడుతా. ఇప్పుడు ఈ ఆఖరణ కూడా వెళ్ళి నువ్వు అణిగి మణిగు ఉండు అంటే పైకి చెప్పలేకపోయినా మనసులో అనుకుంటుంది, ఏమండి సావుకారులు ఒకలాగానే మాట్లాడతారులేండి, మా బాధ మీకేం అర్థమైద్ది, మనసులో అనుకునే ఉంటుంది. నేను అనుకుంటున్నా అలా అని. అయినా సరే ధన్యురాలు, దేవుడు దూత ద్వారా చెప్పిన మాట విని వెళ్ళింది ఆ గుడారానికి. చప్పట్లు కొట్టండి. దేవుని నామ స్తోత్ర. మరి అద్భుతమైన సాక్ష్యాలు, అద్భుతమైన అనుభవాలు దేవుడు నాకు ఇచ్చిన ట్రైనింగ్, మా తల్లి ద్వారా, నా తండ్రి ద్వారా, నా కమ్యూనిటీ ద్వారా, బాల్యప్రాయంలో, యవన ప్రాయంలో నా ద్వారా ఎన్నో దేవుడు చెప్పుకోదగ్గ కార్యాలు చేశాడు. మహిమలు ఘనతలు ఆయనకే. మరొకసారి దేవుని చిత్తమైతే ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తాను. మరి సమయం అయిపోతుంది. మరి దైవజనులు మిమ్మల్ని ప్రేమించి మీ అందరి కోసం శ్రేష్టమైన విందుని ఏర్పాటు చేశాడు. మరి మనం వాక్యంలోకి వెళదాం. మరి మా తల్లిని ఎప్పుడు నేను మర్చిపోలేను. అది మర్చిపోయే సంఘటన కాదు, తుడిసి వేసుకుంటానికి కుదరదు. అంత భక్తి జీవితాన్ని నాకు నేర్పింది, అంత గొప్ప ఆస్తిని యేసయ్య ద్వారా నాకు ఇచ్చింది నా తల్లి. కోట్ల కంటే విలువైన దేవుని సహవాసాన్ని నాకు పంచిపెట్టింది నా తల్లి. రక్తాన్ని పంచిపెట్టింది, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను పంచిపెట్టింది. నా తల్లిని నేను మర్చిపోలేను, మర్చిపోజాలను. అది సాధ్యపడే పని కాదు. చాలామంది తల్లులు ఉన్నారు. మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి, మీ యజమానుల కోసం ప్రార్థన చేసుకోండి, మీ సోదరుల కోసం ప్రార్థన చేసుకోండి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేసుకోండి. సజీవుడైన దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తాడు. తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. అటు కృపా దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి, మన సహవాసానికి, కుటుంబానికి దేవుడు దయచేయును గాక. ఆ తర్వాత ఈ అబ్రహాం గుడారంలోకి వెళ్ళమన్నాడు. అబ్రహాం గుడారంలో దేవునితో సహవాసం ఉన్నది. ఆ తర్వాత అబ్రహాం అయ్యా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డప్పటికీ, అన్ని విషయాల్లో వెండి, బంగారం, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, అన్ని విషయాల్లో దాసీలు దేవుని ద్వారా అనుగ్రహింపబడినప్పటికీ నిరాడంబరమైన జీవితాన్ని జీవించాడు. గుడారములోనే నిరాడంబరమైన జీవితం. ఆ బైబిల్లో రాయబడిన ప్రకారం అబ్రహాం కలిగిన ఆస్తి లెక్కేసుకుంటే అసలు ఈ భూప్రపంచంలో ఆయనని మించిన షౌకరి లేడండి. అంత దేవుడు ఆశీర్వదించినా కానీ డంబం లేదు. ఏమండి,
ఆడంబరాలు లేవు, హడావుడు లేదు, డెకరేషన్ లేదు, హడావుడు అసలు ఏమీ లేదు. నిరాడంబరం గుడారంలోనే తన సహజీవనాన్ని కొనసాగించాడు. అంటే తన్ను తాను దేవుడు ఎంత ఆశీర్వదించినప్పటికీ గుడారానికే పరిమితం అయ్యాడు. ఏమండి, దేవునికి కావలసింది అలాంటి తగ్గింపు, లోకానికి కావాల్సింది ఏంటంటే అటాసం, రెటమతం, ఓ అడావుడి, ఓ డెకరేషన్లో భయంకరంగా. ఎక్కడ బాగా డెకరేషన్లో, ఎక్కడ బాగా అడావుడి ఉంటుందో ప్రజలు అవి ఇష్టపడతారు, అక్కడికి వెళ్ళిపోతారు. గుడారాల్లోకి రావాలి అంటే గుడారాన్నేమో దేవుడు ఇష్టపడతారు, డెకరేషన్ అడావుడినేమో మనుషులు ఇష్టపడతారు. మోసపోమాకండి. అడావుడి మరి డెకరేషన్లో దేవుడు ఉండడు. ఎక్కడ తగ్గింపు ఉంటుందో, ఎక్కడ లోబడే స్వభావం ఉంటుందో, ఎక్కడ ఆయన నామ స్మరణ ఉంటుందో అక్కడ నా దేవుడు ఉంటాడు. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. ఆ తర్వాత అబ్రహామయ్య ఇల్లు, అబ్రహామయ్య గుడారము ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్ అండి, ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆదికాండం 14:14. చదవమ్మా. చాలు ప్రియులారా, అబ్రహామయ్య గుడారం గొప్ప ట్రైనింగ్ సెంటర్ అండి. దేవుని కొరకు యుద్ధములు చేయగల వారిని 318 మందికి తర్ఫీదు ఇచ్చాడండి. దేవుని నామంలో దేవుని కొరకు యుద్ధాలు చేయగల యోధుల్ని తయారు చేసిన గుడారం అబ్రహామయ్య గుడారము. చూడండి, ఒక వ్యక్తికి యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎంతో ఖర్చు పెట్టాలి, ఆ పట్టులు నేర్పించాలి, ఆ సాధన నేర్పించాలి, మరి ఆ ప్రకారం వాళ్ళని నిరంతరం కొనసాగించాలి. ఇది చాలా ఖర్చు. 318 మంది వస్తాదుల్ని తయారు చేయాలి అంటే మాట చెప్పినంత తేలిక కాదు. ఇప్పుడు తన కోసంగా దేవుళ్ళని ఈ 318 మంది లోతు చెరపట్టబడ్డాడని విని దేవుని నామంలో యుద్ధం చేయడానికి వీళ్ళని తీసుకెళ్ళాడు. చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత అబ్రహాం గారి కోసం కానీ, వాళ్ళ ఇంటి కోసం కానీ, లేదా అబ్రహాం గారి భార్య శారమ్మ ఆ అబీమెలెకు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కానీ తన కుటుంబం కోసం ఎప్పుడు ఈ 318 మందిని వినియోగించుకోవాలా. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు, కష్టపడ్డాడు, వాళ్ళ ఖర్చు పెట్టాడు. దేవుని కోసం యుద్ధాలు చేయటానికే వాళ్ళని తర్ఫీదు చేశాడు. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. చక్కటి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కళ్ళని ఆటో ఎక్కించుకుని మీరు దేవుని సన్నిధికి తీసుకురాగలిగారా? ఆదివారం చక్కటి ఆశీర్వాద కూడిక జరుగుద్ది. ఎవరినన్నా ఇద్దరిని ప్రోత్సహించి ప్రేమించి వాళ్ళకి భోజనం పెట్టి దేవుని సన్నిధికి నడిపించగలిగారా? దేవుళ్ళో బలపరచగలిగారా? ఆయన 318 మందిని పోషించాడండి. దేనికి పోషించాడంటే తన స్వార్థం కోసం కాదు, దేవుని నామంలో యుద్ధము చేయడానికి తర్ఫీదు ఇచ్చాడు వాళ్ళకి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఎంత మరి వాళ్ళ కోసం కష్టపడ్డాడు, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాడు, వాళ్ళ కోసం ఎంత సమయాన్ని వెచ్చించాడు. మరి ఆత్మల రక్షణ కోసం ఒక్క యోధులను నువ్వు తయారు చేస్తున్నావా? ఒక యోధురాలను నువ్వు తయారు చేస్తున్నావా? ఒక్క స్టూడెంట్ని బైబిల్ ట్రైనింగ్కి నువ్వు పంపిస్తున్నావా? ఆ ట్రైనింగ్ అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకుంటున్నావా? మందిరంలో ఒక్క పట్టా నువ్వు కొనిస్తున్నావా? దేవుని సేవ కోసం ఒక ఉపకరణాన్ని నువ్వు కొనిస్తున్నావా? దేవుని నామంలో క్రూసైడ్స్ అంటే యుద్ధాలు, మత సంబంధమైన యుద్ధాలు. ఆ సభలు పెట్టడానికి నీ కుటుంబ పక్షంగా ఏమన్నా కుప్పిలు ఇప్పుతున్నావా? సంఘం ఇంకో బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి నీ కుటుంబ పక్షంగా, అయ్యా దేవుని కొరకు నేను సంపాదించా,
దేవుని కొరకు దీన్ని వినియోగించండి. ఏనాడన్నా నీ గుడారంలో ఎలాంటి పరిస్థితి ఉందా? అబ్రహామయ్య గుడారము ట్రైనింగ్ సెంటర్. దేనికి ట్రైనింగ్ అంటే దేవుని కోసం యుద్ధములు చేయడానికి 318 మందిని తర్ఫీదిచ్చాడు. దేవుని నామం స్తోత్ర. మీ అమ్మాయిని పాటలు పాడమని ప్రోత్సహిస్తున్నావా? మీ అబ్బాయిని వాక్యం చదవమని ప్రోత్సహిస్తున్నావా? మందిరంలో పని ఉంటుంది నాన్న, వెళ్ళు, చెయ్యి, నేర్చుకో. దైవదాసుడి చేతి కింద అణిగుండు, దాసురాల చేతి కింద అణిగుండు. చెబుతున్నావా? చెబుతారా అసలు? అట్ట ప్రోత్సహిస్తున్నారా? అబ్రహామయ్య ప్రోత్సహించాడు. శత్రువులు దాడి చేశారు, ఆ లోతుని పట్టుకెళ్ళిపోయారు, ఆ ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయారు. ఈ 300 మంది, లోతు నీతిమంతుడు కనుక, లోతు దేవుని మీద ఆధారపడ్డాడు కనుక, ఒక నీతిమంతుడికి ఆపద కలిగితే దేవుని పేరట, దేవుని నామంలో 318 మంది ఈయన తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు, ఈయన సిద్ధపరిచిన వాళ్ళు, ఈయన ఖర్చు పెట్టిన వాళ్ళు ఎమ్మటేసుకెళ్ళి ఆ మొత్తాన్ని విడిపించుకొచ్చాడు. నా శత్రువులు నన్ను జోటినను, నరకపు పాశములరి కాటినను. నా శత్రువులు నన్ను జోటినను, నరకపు పాశములరి కాటినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన. విడువక నన్ను ఎడబాయని, విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుని నామం స్తోత్ర. మరొకసారి చెప్పు, దేవుని నామం స్తోత్ర. గట్టిగా చెప్పండి, దేవుని నామం స్తోత్ర. చెబితే చెప్పలేదు, మానే దేవుని నామం స్తోత్ర. ఇప్పుడు వచ్చిందండి లైను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూసారా, అబ్రహామయ్య గుడారములో మాదిరున్నది. అబ్రహామయ్య నిరాడంబరుడుగా. ఏమండి, మన జీవితం కూడా అలాంటి మాదిరి ఉండాలండి. ఇప్పుడు చక్కగా మనకు వస్త్రాలు కావాలి, ఆహారం కావాలి, చెప్పులు కావాలి, వస్తువులు కావాలి, తెల్లారితే బ్రష్ మీద పేస్ట్ కూడా కావాలి. ఏందండి, పళ్ళు కూడా తవ్వుకోదంటావా ఏంటి? కావాలని నేనే చెబుతున్నాగా. అయితే నువ్వు మాదిరి చూపించు అక్కడ. ఇప్పుడు నేనున్నానండి, నన్ను చూస్తున్నారా? ఇటు చూడండి ఒకసారి. మర్చిపోయేవాడినా? నేనేం తక్కువ ఉన్నానా? నన్ను చూస్తున్నారా? ఇక్కడ ఉన్నారా అసలు? దేవుని నామం స్తోత్ర. ఆకలి ఎవడు స్తోత్రం చేద్దాం. దేవుని నామం స్తోత్ర. నిజం చెప్పారు. 1:30 అవుతుండే ఆకలి కాక ఏముంది, 2:30 అయింది, మర్చిపోయా. బాగా గమనించండి. ఇప్పుడు నాకు వేల మంది విశ్వాసులు ఉన్నారండి. దేవుడు ఇచ్చాడు. 8 బ్రాంచీలు ఉన్నాయండి. పొలం ఉందండి, ఇల్లు ఉందండి, బిడ్డలు రాట్లు చదువుతున్నారండి, సమృద్ధి అండి నాకు. నేను మీ ముందుకి సూటు, బూటు, కోటు వేసుకొచ్చానా? 7 నుండి 100 సూట్లు కొనగలను నేను. నాకు ఆ కెపాసిటీ ఇచ్చాడు దేవుడు. ఏం వేసుకొచ్చాను నేను మీ ముందుకి? తెల్ల సొక్క, తెల్ల ఫ్యాంటేగా. ఇది కూడా వేసుకోవద్దు అంటారు, ఇది నేను పేరుకోవాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది నాతోటి దైవ సేవకులు, నాకన్నా పెద్దవారు, గొప్పవారు నన్ను రెచ్చగొడతా ఉంటారు. అన్నా, నీ దాంట్లో 10 పైసలు మాకుంటే మేము ఇరగతీయము. ఏందంట, నాకున్న సేవలో వాళ్ళకు ఒక 10% ఉంటేనంట అసలు అలింగాని డ్రెస్ చేస్తారంట, అలింగాని వాహనాలంట, 10%. నేను చెబుతాను, అయ్యా నువ్వు నేను చెబుతాము, యేసు ప్రభు నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి పశువుల తొట్టిలో
పరుండ పెట్టాడు, నువ్వు సూట్ వేసుకుని బూట్ వేసుకుని నా యేసు ప్రభువారు పశువుల తొట్టులో ఉన్నాడంటే ఏమన్నా సిగ్గుందంటారా? ఆయన పశువుల తొట్టులో ఉండటమైంది, నువ్వు సూటు బూట్ వేసుకుంటమైంది. ఆయన ఎంత తగ్గించుకున్నాడని నువ్వు చెబుతున్నావే, మరి నీకేది మాదిరి? పాదిరి నీకు మాదిరి ఉండాలరా బాబు, నేను చెబుతా. ఏమండి, సింపుల్గా ఉండాలండి. సింపుల్. ఇదిగో నీకు ₹1,00,000 పొట్టి చీర ఎందుకండి? చీర కావాలి కొనుక్కో, డ్రెస్సు కావాలి కొనుక్కో, అంత డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు? ఆ డబ్బులో కొంత ఆత్మలు సంపాదించడానికి వినియోగించు. ఆ డబ్బులో కొంత బ్రాంచీని కట్టడానికి వినియోగించు. ఆ డబ్బులో కొంత సభలు పెట్టడానికి వినియోగించు. ఆ డబ్బులో కొంత అనాథ పిల్లలను దేవుని ప్రేమలో జ్ఞాపకం చేసుకో. ఆ డబ్బులో కొంత పేద విధవరాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఆ డబ్బులో కొంత ఒక ఆదివారం నీ ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ సంఘంలో భోజనం పెట్టు. నువ్వు తగ్గించుకొని దేవుని కోసం ఖర్చు పెట్టు. నువ్వు దిగమింగుకుని అనేకుల సంతోషానికి నువ్వు కారణంగా నిలబడు. దేవునామం స్తోత్ర, దేవునామం స్తోత్ర. సింపుల్గా ఉండాలండి. ఆడంబరాలు మనకెందుకండి? వద్దు. తగ్గించుకోండి. మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటే అంత తగ్గించుకోండి. ఎప్పుడు నేను ఇలాగే ఉన్నా. 96వ సంవత్సరంలో మొట్టమొదట మెసేజ్ చెప్పేటప్పుడు నేనే సొక్కా ఏలాగేసుకున్నానో అదే వైట్ ప్యాంట్ వైట్ షర్ట్, అంతే. మెసేజ్కి వెళ్ళేటప్పుడే మామూలుగా సాధారణ ఇంకా సింపుల్ డ్రెస్ వేసుకుంటాను నేను. దేవుని నామ స్తోత్ర. దేవునికి మాదిరిగా మనం జీవించాలి. ఓర్చుకోవాలండి. ఓర్చుకుంటే గుడ్డు సట్టై కూర అయిందంట. ఓర్చుకుంటే కోడిగుడ్డుని లటక్క నుండి గుట్టుకుని తినేయకుండా దాన్ని పొదగేసి పిల్లం చేసి పెంచి కోడిని చేసామనుకో సట్టి కూర అయిద్దంట. ఓర్చుకుంటే తింటే ఒక దెబ్బకి అయిపోయా. దేవుని నామ స్తోత్ర. కనుక ఓర్చుకోవాలి, చక్కగా మన కుటుంబాలను కట్టుకోవాలి, మాదిరి చూపించాలి. నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే నీ పిల్లలు నీ మాట ఎట్టంటారండి? నువ్వు లోపడపోతే నీ పిల్లలు ఎట్లా లోపడతారండి? ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి చేశాం, కాపురానికి వెళ్ళారు. ఏమంటే ఒక ఆడపిల్ల పెళ్ళి అయింది, కాపురానికి వెళ్ళింది. ఏంటి వారం తిరగకుండానే తట్టపుట్ట చదువుకుని వచ్చేసింది. ఇక బ్యాగు పట్టుకుని ఇంట్లోకి రాకముందే నానా అమ్మా ఏడున్నా చీ వాళ్ళు షాడిస్టులు సైకోలు, వాళ్ళతోనే కాపురం చేయలేదు. గడప దాటి లోపల రాలా, ఆడ నుంచే మొదలు పెట్టుకొచ్చింది. వాళ్ళు షాడిస్టులు, వాళ్ళు సైకోలు, అసలు వాళ్ళు ఒకరికొకరు సంబంధాలు లేవు. వాళ్ళ ఇంట్లో నేను ఉండలేను, ఆ కదలలేని మొద్దు, చదువురాని మొద్దు, ఆ ఆడితోనే కాపురం చేయలేను. ఆడ నుంచి మొదలు పెట్టుకుని తల్లి ఏం చెప్పుద్ది? ఆడ నుంచి మొదలు పెట్టుకుని తల్లి ఏం చెప్పుద్దండి? సైలెంట్గా ఉంది. ఈలోపు తండ్రి గారు వచ్చాడు. నానా బ్యాగ్ పట్టుకు తిరుగుతాను ఉంది. నాన్న చుట్టూ నానా సైకోల్ నానా, షాడిస్టులు నానా. ఆడపిల్లంటే తండ్రికి వల్లమాలిన ప్రేమ అండి. అదే భార్యనైతే నానా అది తీసురా నేను తినను పో, నేను చేయను పో. భార్యతో అంటాడు కానీ కూతురుతో అనడండి. కూతురు అనేసరికి ఈ తండ్రికి తల్లి గుర్తొచ్చుద్ది, ఈ పురుషుడికి తల్లి గుర్తొచ్చుద్ది. తల్లి గుర్తొచ్చి ఆడపిల్లలో తన తల్లిని చూసుకుని కొంచెం గారాబం ఎక్కువ. దేవుని నామ స్తోత్ర. ఎవరో నాకు తెలియదుగా నేను అంతేనండి. మా అమ్మాయి నానా అని వచ్చిందంటే ఐస్ క్రీమ్లా కరిగిపోవటమే నేను. నానా నాకు తీసుకెళ్ళమ్మా తీసుకో. తండ్రి భార్యను గద్దించినట్టుగా బిడ్డను గద్దించలేడు. ఆడపిల్లంటే భలే మమకారం తండ్రికి. తల్లికి కూడా ఉంటుందిలే, లేకుండా ఎందుకు ఉంటుంది? గురించి చూస్తున్నారు నా ఇంకా. తండ్రి గబాలను చెప్పలేడు.
తల్లి అయితే అది గబాలను చెప్పుద్ది, కానీ తండ్రి చెప్పలేడు. ఎందుకంటే కూతురులో తల్లిని చూసుకుంటాడు. అర్థమైందా? ఏందో మా మా దగ్గరలో ఎట్లేదు అన్నట్టుగా ఉంది. ఈ అమ్మాయి తిరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది. నానా సైకోల్, నానా షాడిస్టులు, నానా నేను వెళ్ళను, నానా నాకు కుదరదు నానా. ఈయన వెళ్తున్నాడు, అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు, ఇటు వెళ్తే అట వస్తుంది. వంటింట్లోకి తీసుకెళ్ళాడు. గ్యాస్ పొయ్యికి 4 ఉన్నాయి. 4 పొయ్యిలు గ్యాస్ పొయ్యి ఉందా మీకు? 2 పొయ్యిలా? 4 పొయ్యిలు. మన వాళ్ళకి 2 ఏడ చాలతాయి. 3 పొయ్యిలు, 4 పొయ్యిలు, 6 పొయ్యిలు కూడా పెడతారు. సరే, వాళ్ళ ఇంట్లో 4 పొయ్యిలు ఉంది. ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టాడు, ఒక పొయ్యి మీద కాఫీ పెట్టాడు. ఎవరు? వాళ్ళ ఆయన కాదు, వాళ్ళ నాన్న. పాలు పోసాడు, పంచదార వేసాడు, కాఫీ పొడి వేసాడు, తిప్పుతూ ఉన్నాడు. ఒక పొయ్యి మీద నీళ్లు పెట్టాడు, ఒక పొయ్యి మీద బంగాళదుంపలు ఉడకేస్తున్నాడు, ఒక పొయ్యి మీద కోడిగుడ్లు ఉడకేస్తున్నాడు. నానా శాడిస్టులు, నానా సైకోల్, నానా ఈయన పని ఏం చేస్తున్నాడు. ఆమె చెబుతానే ఉంది. నానా, అమ్మా వింటున్నానమ్మా, చెప్పమ్మా. నేను వింటానే ఉన్నా. పొయ్యి పెట్టాడు, పొయ్యి మీద నీళ్లు పెట్టాడు, వాటి మీద ఇవన్నీ చేస్తానే ఉన్నాడు. ఇక చెప్పటం ఆపింది, ఈయన చెప్పటం మొదలుపెట్టాడు. అమ్మాయి, ఇదేంటి కాఫీ నానా? ఏమేమి వేసాం? పాలు, కాఫీ పొడి, పంచదార, నీళ్లు. వీటిని వేరు వేరు చేసి నాకు ఇవ్వగలవా? ఎట్టెత్తానా కాఫీ కలిపితే? మరి నీ కాపురం కూడా అట్టు ఉండాలమ్మా. చప్పట్లు కొట్టరే. కలిపేసింది విడదీయలేము. నీ కాపురం కూడా అట్టాగే ఉండాలమ్మా. అత్త, మామ, ఆయన, ఏమండే ఇక ఆడబిడ్డో మరిదో ఎవరు ఒకళ్ళు, ఏమంటే 4 కలిపామా? నీళ్లు, పాలు, కాఫీపొడి, పందారు, 4 ఉండాలిగా. 4 కలిస్తేనే కాపురం, 4 కలిస్తేనే కాఫీ. ఎట్టు ఉండాలమ్మా అన్నాడు. సరే, తర్వాత ఇదేందమ్మాయి? ఇదే నానా? ఏం చెప్పేదిలే, బంగాళదుంప. బంగాళదుంప ఇది ఉడకైక ముందు ఎట్టుంది? గట్టిగా ఉంది నానా. మా ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు అట్టు ఉండవమ్మా. ఉడకేసిన తర్వాత ఎట్టుంది? మీ అత్తగారింటికి వెళ్ళినాక మెత్తబడిపోవాలమ్మా. కొట్టో సాపట్లా. తండ్రి కూతురంటే ప్రేమ అండి, అందుకని దాని కాపురం నిలబెట్టాలని ఆశ. సరే, ఉడకబెట్టావు నాన్న, బంగాళదుంప మెత్తబడిపోయింది. మీ అత్తగారింటికి నువ్వు అట్ట ఈ పెళ్లి కాని పిల్లలతో ఎట్ట నవ్వుతున్నారు. జాగ్రత్త, మీ కథ గుర్తు పెట్టుకోండి. మీ అత్తగారింటికి వెళ్ళినాక ఉడకబెట్టిన బంగాళదుంపలా ముందురుగాక. ఏంటి నాన్న? ఇదేంటి అమ్మాయి? కోడిగుడ్డు నానా. అమ్మాయి, ఉడకబెట్టక ముందు ఎట్టుంది? స్మూత్గా ఉంది నాన్న, పట్టుకుంటే పగిలిపోయేటట్టు. మా చేతుల్లో అట్ట పెరిగావమ్మా స్మూత్గా. ఉడకబెట్టిన తర్వాత గట్టిగా అయింది నాన్న. దుంపేమో ఉడకముందు గట్టిగా ఉంది, ఉడికినాకేమో గుడ్డేమో ఉడకముందు స్మూత్గా ఉంది, ఉడికినాక మీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి మీ అత్త ఒక మాట, మీ మామ ఒక మాట, మీ ఆయన ఒక మాట, మీ ఆడబిడ్డ ఒక మాట, ఆ మాటలు అంటంటే ఉడకబెట్టిన గుడ్డులాగా నువ్వు గట్టిగా మారిపోవాలి. కొట్టో చప్పట్లో. అమ్మాయి, కూతురా, ఇటు చూడ. 3 నీ ముందు పెట్టా, ఆ 3 వివరం చెప్పా. నేను బయట కూర్చుంటా. నువ్వు ఏ పాత్ర తెస్తే ఆ పాత్ర ప్రకారం నిన్ను దీవించి పంపిస్తా. చాయిస్ ఇస్ యువర్స్. నీ ఇష్టం అమ్మా. నాన్నగారు వెళ్ళి వరండాలో కూర్చున్నాడు. కాసేవుడికి ఒక పాత్ర తెచ్చింది. సరే, నాన్నగారు ఏం పాత్ర తెచ్చి చూశాడు. కాఫీ పాత్ర తెచ్చింది. రైట్, మీ అత్తగారింటో కలిసిమెలిసి కాఫీ లేకుండా పో. దేవునామ స్తోత్ర, దేవునామ స్తోత్ర. ప్రియమైన ఆడపిల్లలారా, మీ అత్తగారింటికి వెళ్ళినాక ఉడికిన బంగాళదుంపలాగా ఉండండి, కాస్త మెత్తగా ఉండండి. మీ నాన్నల ఇంటి దగ్గర గట్టిగా దుంపలాగా ఉండండి. ఆడకు పోయినాక మృదుత్వం రావాలి.
ఇక్కడ కోడిగుడ్డులాగా స్మూత్గా ఉన్న అక్కడికి వెళ్ళినాక ఉడికిన గుడ్డులాగా మారుదురుగాక. దేవుని నామ స్తోత్ర. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము ఇంట 318 మందిని ట్రైనింగ్ చేసే సెంటర్ లాగా ఇక్కడ ఉంది. తరువాత ఒక రోజు దేవుడు ఆయనతో మాట్లాడాడు, అబ్రహాముతో, నాతో నిత్య నిబంధనను కలిగి ఉన్నట్లుగా నీ ఇంట ఉన్న వారందరికీ సున్నతి చేయించు. ఆదికాండం 17వ అధ్యాయం 23 నుండి 27 వచనాల దాకా చదవగా విందాం. ఉమ్, 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 ఉమ్. చాలు. 318 మంది ఇష్మాయేలు, అబ్రహాము, వెండితో కొన్నవాళ్ళు, పనివారు మొత్తానికి ఒక్కరోజే సున్నతి చేయించేసాడంటండి. అందరు మంచాల మీద ఉన్నారండి, అందరు మంచాల మీద ఉన్నారు. అబ్రహామయ్య దృక్పథం ఒకటే, కూలాడైనా, బిడ్డైనా, ఇంట్లో దాసుడైనా, తాను ట్రైనింగ్ నేర్పించిన యుద్ధ వీరుడైనా అందరూ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ముందు మేము, తర్వాత నువ్వు అంటలా, మొత్తానికి ఒకరోజు చేశాడండి. దేవుని నామం స్తోత్ర. మనం అనుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను. దైవికమైన ప్రేమ అది. మొత్తాన్ని చేయించాడండి. ఇదిగో, నీతో నేను నిబంధన చేయాలంటే, నువ్వు నా బిడ్డగా, నేను నీ తండ్రిగా ఉండాలంటే ఈ క్రమం జరిగించు. ఎట్టయితే దేవుని దగ్గరకు ఉంటారా, ఎట్టయితే దేవునితో మమేకమై ఉండటానికి అవకాశం ఉంటుందా? నేనేంది, నా కొడుకేంది, దాసులేంది, దాసీలేంది, ఆ పురుషులు అందరిని పట్టుకొచ్చాడండి. మొత్తాన్ని ఒక్కడిని కూడా బీరు బానీలా పరిగెత్తుకెళ్ళేవాడిని సైతం పట్టుకొచ్చాడు. ఇటు చేస్తున్నారు. ఇప్పుడు మన ఊళ్ళోకి వచ్చి ఎవరైనా టీకాలు ఇంజక్షన్ చేస్తున్నారంటే కొంతమంది పరిగెత్తుతారు, దొరకరు అసలు. మీకు సున్నతి చేస్తున్నారంటే వీళ్ళు కూడా గోడల దిగి పారిపోయి ఉంటారు. గట్టిగా పట్టుకొచ్చాడు వాళ్ళని, మొత్తాన్ని పట్టుకొచ్చి అందరూ సున్నతి చేపించేశాడు. అందరూ దైవికంగా ఉండాలనే మనసు. దేవుని నామ స్తోత్ర. మరి అందరం తీసుకొచ్చాడండి. మరి ఇప్పుడు మీరు చర్చికి మీరు ఒక్కళ్ళే వచ్చారండి, పిల్లలు రాలేదు, యజమానుడు రాలేదు, సహోదరు రాలేదు. మరి నీ గుడారంలో ఇది ఉంది, అబ్రహామయ్య గుడారంలో అది ఉంది. అబ్రహామయ్య గుడారంలో అందరు దేవునికి దగ్గర అవ్వాలి, అందరు దేవుని చేత దీవించబడాలి, అందరు దేవుని బిడ్డలుగా పిలువబడాలి, అందరు దేవుని కృపకు పాత్రలు కావాలి. అబ్రహామయ్య గుడారంలో ఉన్న దృక్పథం. ఆ తర్వాత మనం చూస్తే ప్రియులారా, ప్రార్థనాపరుడు. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుని నామం స్తోత్ర. అంతకుముందు వాళ్ళందరూ సంతానం లేదు, వాళ్ళ గర్భాలన్నీ మూసేసాడు దేవుడు. అబీమెలెకు చెప్పాడు 20వ అధ్యాయం 7వ వచనంలో, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు ప్రార్థన చేయించుకో, నీకు చక్కగా విడుదల కలుగుద్ది. దేవుడు అబీమెలెకు చెబితే, దేవుడు చెప్పినట్టుగా అబీమెలెకు శారమ్మను పంపించి, అయ్యా నా కోసం ప్రార్థన చేయి బాబు అంటే, అబ్రహామయ్య ప్రార్థన చేయగానే వాళ్ళ ఇంట్లో స్త్రీల గర్భద్వారాలు దేవుడు తెరిచాడు. దేవుడు చెప్పాడండి, అతను ప్రవక్త, అతను ప్రార్థన చేస్తే నీకు కార్యం జరిగింది చేసుకో అంటే, అబ్రహామయ్య ప్రార్థన చేస్తే రాజుగారు దీవించబడ్డాడండి. ఆ పవర్ నువ్వు వెంబడిస్తున్న దైవజనుల్లో ఉందా? ఆ సాక్ష్యం నీ ముందున్న దైవజనుల్లో ఉందా? నేను ధైర్యంగా చెప్పగలను, పాల్ ప్రసాద్ గారు అయ్యలో తల్లి గారిలో ఆ కృప ఉంది. దేవుని నామ స్తోత్ర, దేవుని నామ స్తోత్ర. అంత మాత్రమే కాదు, ఆదికాండం 15వ అధ్యాయం 16-17 వచనాలలో అగ్నిలో నుండి దేవుడు మాట్లాడిన అనుభవం అబ్రహామయ్యకు ఉంది. అగ్నిలో నుండి దేవుడు అబ్రహామయ్యతో మాట్లాడాడు. అగ్ని ద్వారా జవాబు ఇచ్చుట అనే సంగతి లేవ్యాకాండం 9వ అధ్యాయం 24వ వచనంలో మనం చూడొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం చదవండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం
38, 39 వచనాలు చదవగా విందాం. ఆ, ఉమ్, 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 ఉమ్. చూసారా? అట్లాగే అగ్నిలో నుండి మాట్లాడే ఆ అనుభవాన్ని అబ్రహామయ్య పొందుకున్నాడు. ఆ ఆ ఆ ఆ జంతువులను ఖండించి ఆ మధ్య అగ్ని జ్వాలలుగా వస్తూ దేవుడు అబ్రహామయ్యతో మాట్లాడాడు. ఆ అనుభవం ఇక్కడ ఏలే ద్వారా చూస్తున్నాం. ముందు ఆది కాండంలో మనం ఆ అబ్రహామయ్య జీవితంలో చూడొచ్చు, తర్వాత లేవే కాండంలో చూడొచ్చు. ఆ అగ్నిలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నామ స్తోత్ర. నా మాట అగ్ని వంటిది, కొండను బద్దలు చేయు సుత్తి వంటిది. నువ్వు ప్రార్థన చేయి, పాషాణ హృదయాలని బద్దలు చేస్తుంది నా దేవుని వాక్యము. నువ్వు ప్రార్థన చేయి, రాతి గుండెని తీసేసి మాంస గుండెని దేవుని దడింపజేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, పర్వతాలు దద్దరిల్లిన, మెట్టలు కదిలినా నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు ప్రార్థన చేయి, ఆయన నిన్ను చెయ్యి విడవడు. చూడు, నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూసుకున్న, మనం మాట్లాడుకున్న హాగరు పారిపోతుంటే దేవుడు తన మొర విన్నాడు, దూతను పంపించాడు. ఏమంటే ఒక దాసురాలి మొర దేవుడు వింటే, నువ్వు బిడ్డవమ్మా, నువ్వు ఆయన స్వజనంగానివమ్మా. ఒక దాసురాలు మొరే దేవుడు వింటే, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు, ఆయన సొగసునిచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికలో నిన్ను సృజించాడు, నీకోసం శ్రేష్టమైన రాజ్యమును సిద్ధపరిచాడు. దాసురాలి మొరే వింటే బిడ్డ మొర వినడా? బిడ్డ ఆకలి తీర్చడా? బిడ్డ ఆశను తృప్తిపరచడా? నువ్వు దేవుని బిడ్డవే. మనం దేవుని బిడ్డలం. నా తండ్రి అంటే నేనున్నాను అంటాడు. మన దేవుడు అంత గొప్పవాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం అణిగి ఉండాలి. కుటుంబంలో మనం అణిగి ఉండాలి. సమాజంలో మనం అణిగి ఉండాలి. ఇక్కడ ప్రియమైన వారలారా, ఈ 318 మందిని తీసుకువెళ్ళి యుద్ధం చేసి తిరిగి వస్తుంటే ఆ రాజుగారు కొన్ని బహుమానాలు తీసుకెళ్ళాయా అన్నాడు. నాకు అవసరం లేదన్నాడు. ఏమన్నాడు దావీదు? అబ్రహాం ఏమన్నాడు? నాకు అవసరం లేదు. అయ్యా బలేవుడు అయ్యా, నీ ద్వారానే ఇంత సంపాదించుకున్నావయ్యా, నీ ద్వారానే విజయం వచ్చిందయ్యా, నువ్వు లేకపోతే అసలు ఏమి లేదయ్యా, తీసుకెళ్ళయ్యా అంటే, చెప్పుల వారు కూడా నాకు వద్దు, నేనిచ్చాను, అబ్రహామయ్య ఆశీర్వదింపబడ్డాడనే మాట నీ నోట ఎవరు వినకూడదు. అబ్రహాము ఎలా ఆశీర్వదింపబడ్డాడు అంటే, జీవము గల దేవుడు ఆశీర్వదించాడు, అందుకని నేను గొప్పవాడిని అయ్యాను. ఇంకొకరి నోట నా మాట ఉండకూడదు. నన్ను పిలిచింది ఆయన, నన్ను ఏర్పాటు చేసింది ఆయన, నన్ను బలపరిచింది ఆయన, నన్ను దీవించింది ఆయన, నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయన, నాకు నిత్య జీవాన్ని ఇచ్చింది ఆయన, మహిమలు ఘనతలు నా దేవుని కలగాలని ఆయన ఎంత ఇచ్చినా కూడా నాకు వద్దు అన్నాడు. తీసుకోలా. ఆయన ఆ రాజు దగ్గర తీసుకొని కారణం చేత దేవుడు అబ్రహామయ్యకి లెక్కలేనంత ఇచ్చాడు. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి తల దించుకుని సిగ్గు లేకుండా చెయ్యి జాసి నువ్వు అడుక్కుంటానికి అలవాటు పడితే ఇక నీ జీవితాంతం అడుక్కుంటామే. ఎవరి దగ్గర తల ఉంచకుండా, ఎవరి దగ్గర చేయి చాచకుండా మోకరించి దేవుని వైపు చేతులు ఎత్తితే 10 మందికి నువ్వు పెట్టే స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళును గాక. తరాల ఆశీర్వాదాన్ని నీ బిడ్డకు నువ్వు పంచి పెట్టుదువు గాక. నువ్వు దేవుని బిడ్డవి. మొర్దెకై ఏమన్నాడండి? నేను యూదుణ్ణి, ఎవడికి తల వంచను, ఎవడికి నమస్కారము దేవునికి తప్ప ఎవడికి నేను తల
వంచను. అలాంటి విశ్వాసం మనలో ఉండాలండి. మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని బ్రతులాడుకోవాలి. దేవుని తట్టు మన చేతులు ఎత్తాలి కానీ గాలి పోకముందే బయట పెట్టే మనుషుడి తట్టు సిగ్గు లేకుండా చేతులు చాచి అడుక్కునే స్థితికి మనం దిగజారకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా రోషం కలిగి మనం ఉండాలి, మంట కలిగి మనం ఉండాలి, పౌరుషం కలిగి మనం ఉండాలి, పట్టుదల కలిగి మనం ఉండాలి, ప్రార్థన కలిగి మనం ఉండాలి, క్రియలు కలిగి మనం ఉండాలి. దేవుని నామానికి మహిమకరంగా మన సహజీవన విధానం ఉండాలి. అణిగి మణుగు ఉండు. దేవుని దూత ఆఖరితో చెప్పింది. ఎందుకు అణిగి మణిగి ఉండాలయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఆ అబ్రహామయ్య గుడారములో దేవునితో సహవాసం ఉన్నదే. అబ్రహామయ్య ఆడంబరం లేని జీవితాన్ని జీవించాడు. అబ్రహామయ్య తన ఇంటిని దేవుని కోసం యుద్ధాలు చేయగల సామర్థ్యం గల వాడిని సిద్ధం చేసే ట్రైనింగ్ సెంటర్గా ఆ గుడారం ఉన్నది. అబ్రహామయ్య ప్రవక్త. అబ్రహామయ్య అగ్నిలో నుండి జవాబులు పొందిన అనుభవం ఉన్నది. అబ్రహామయ్య ప్రార్థనా పరుడు. అందుకని ఆ గుడారంలోనికి నువ్వు వెళ్ళు, అణిగి ఉండు అని చెప్పి దూత మాట విన్నది, వెళ్ళింది, చెప్పినట్టుగా ఉన్నది. తరువాత దేవుడు ఆశీర్వదింపజేస్తాడని సెలవిచ్చిన వాగ్దాన ప్రకారం హాగర్ సంతతి అయిన ఇష్మాయేలుని నేటికి ఆశీర్వదిస్తూనే ఉన్నాడు దేవుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో దాసి కుమారుడైన ఇష్మాయిల్నే అంత ఆశీర్వదిస్తే, ఇస్సాకు వారసులైన బిడ్డల మన్నెంత దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఒక దాసిని దాసి కుమారుని అంత ఆశీర్వదిస్తే, యజమానురాలి బిడ్డలం మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడండి దేవుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, సమయాన్ని పోనీక నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో అణిగుండు, కుటుంబంలో అణిగుండు, సమాజంలో అణిగుండు, దేవుని తట్టు తిరుగు, ఆయన దగ్గర వర్తమానాలు పొందుకో, వాక్య వెలుగులు నడిపించు, ప్రార్థన పూర్వకంగా స్థిరపరచబడు, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని తట్టు చేతులెత్తు. నువ్వు ఎంత తగ్గించుకుంటే నా దేవుడు అంత నిన్ను లేవనెత్తును గాక. నా జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు, మీ జీవితాల్లో మరిన్ని అద్భుతాలు చేయును గాక. నా తల్లి ప్రార్థన ఆలకించాడు, మీ ప్రార్థన దేవుడు ఆలకించును గాక. దైవ సేవకుడు పాల్ప్రసాద్ అయ్య గారు, తల్లిగారు, వారి కుటుంబం వారిని ప్రేమించి వారి ద్వారా జరిగించున్న పరిచర్యను అభివృద్ధి చెందించినట్లుగా మిమ్ములను మీ కుటుంబాలను అభివృద్ధి చెందిస్తాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలను మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయును గాక. దేవుడు అంతకంతకు మనందరినీ వర్ధిల్లింప చేయును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి, దైవజనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుడు మన మధ్యన ఉన్నారు. నేను నమ్ముతున్నాను 100% దేవుడు అందరితోనూ మాట్లాడారు. నేను నమ్ముతున్నాను చాలా విషయాల్లో మనము దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించేవాడే, ఆశీర్వదిస్తానని చెప్పినవాడే. కానీ ఆయన మాట ఏదైతే మనం సరిచేసుకోవాలని సూటిగా మన అంతరాత్మను తాకి, నీ గురించే మాట్లాడుతున్నాను కదా అన్నారు, ఆ మాటను పెడచని బట్టి మనం మామూలుగానే చూద్దామలే అనుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడిస్తున్న ఆశీర్వాదాలను కాలదన్నినట్టే అవుతుంది. మనం ఏం చేయకుండా దేవుడే అన్ని నమిలి నోట్లో పెట్టాలి అని అంటే కుదరదు. దేవుడు చెప్పినట్లు చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేం చేయను, దీవిస్తానన్నాడు, దీవించమనండి. అన్యులంటే ఒక ఆలోచన, వాళ్ళకి తెలియదు దేవుని గురించి. కనుక దేవుడైతే ఇది చేయమనండి, దేవుడైతే అది చేయమనండి, దేవుడు నిజంగా ప్రేమిస్తే ఇది చేయమనండి, నాకు కనపడమనండి. వాళ్ళకి తెలియదు దేవుని గురించి. మనం దేవునిలో పుట్టాము, దేవుని వల్ల పుట్టాము, దేవుని వల్ల ఎదుగుతున్నాము, దేవుని వల్ల ఫలించబోతున్నాము, దేవుని సన్నిధిలోకి చేరబోతున్నాము. మన
విశ్వాస జీవితం ఆ రీతిలో ఉండకూడదు. దేవా, నీవు నన్ను దీవించినను దీవించకపోయినా, దీవించుటలో ఆలస్యం చేసినను నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డను, నీ కొరకు బ్రతుకుతాననే స్థాయి దేవుని పిల్లలు ఉండాలి. ఇస్తానన్నావు, ఏమి ఇచ్చావు, నీ మందిరానికి ఎందుకు రావాలి, ఎందుకు నీ మాట వినాలి అన్నట్టు అస్సలు మనం ఉండకూడదు. మరలా దేవుడు చెప్పమంటున్నారు ఈ మాట, నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా మంది వాటిని కాలదన్నుతున్నారు. నేను ఆశీర్వదిస్తున్నాను, కలిమితో దింపాలని అనుకుంటున్నాను, వర్ధిల్లి చేయాలని అనుకుంటున్నాను, సంతానం ఇవ్వాలని అనుకుంటున్నాను, వారి స్థితిగతులను మార్చివేయుటకు నేను ఏర్పాట్లు చేసి వాకిల్లో ఉంచాను. నేను మాట్లాడుతున్నా, పదే పదే మాట్లాడుతున్న వారిన మాట వినటం లేదు. వారికి ఇచ్చుతున్న ఆశీర్వాదాలను అయ్యో వారు కాలదన్నేస్తున్నారు, కాలదన్నేస్తున్నారు. ఈ మధ్యాహ్నం దేవుని దాసునిగా బ్రతిమలాడి చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదాలను కాలదన్నే అంధులమైన విశ్వాసులుగా మనం ఉండకూడదు. విశ్వాసులు ఎప్పుడు అందులవుతారైతే అవిధేయత పెరిగిపోయే కొలిది అందులైపోతారు. విశ్వాసులు దేవునికి లోబడిన రీతులతో ఉండే కొలది అంధులైపోతారు. మరొక ఆశ్చర్యకరమైన కారణం, విశ్వాసులు అంధుల మాదిరిగా దేవుడు ఆశీర్వాదాలు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పేరుస్తూ ఉంటే, విశ్వాసులు అంధుల మాదిరిగా వాటిని కాళ్ళ దగ్గర అనటానికి గల కారణం విధేయత అవిధేయత అనే మాట కన్నా స్వనీతి. స్వనీతి. ఏదో కొంచెం ప్రార్థన చేస్తాను, అదే ప్రార్థన అనుకుంటున్నా. 5 నిమిషాలు మాట్లాడినివ్వండి. మాట్లాడండి అంటే వారు చేతులు ఎత్తండి. నేను మాట్లాడతా 5 నిమిషాలు. దేవునికి స్తోత్రం. మాటలను జ్ఞాపకం చేస్తా, కొత్త మాటలు కాదు. అయ్యగారు చెప్పిన మాటల్లో ఆ తల్లిని నేను జ్ఞాపకం చేసుకుని, ఆ తల్లి కడుపున బిడ్డ, పుట్టిన బిడ్డ ఎంత ధన్యుడో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తల్లి స్థానంలో నిన్ను, నీవు, నన్ను నేను నిలబెట్టుకుందాం. ఆ ప్రభు బల్ల తీసుకోవటానికి ఆ ముండ్ల కంపలోంచి పరిగెత్తెనెత్తి భర్త చర్చిలోకి వచ్చి అవమానం చేసి చుట్టుపక్కల నీడ్చుకుని తిట్టుకుంటూ పోతున్నా మరలా దేవుని సన్నిధి కొరకు ఆత్రత పడిపోయి అంగలార్చిన తల్లి. దేవునికి స్తోత్రం. అతిశయంతో కాదు, ఆలోచనతోనే దేవుడు ఆ మాటలు చెప్పించారు. ఆ తల్లి ప్రక్కన మీరు ఏ స్థాయిలో ఉన్నారు? సామాన్యమైన స్త్రీయే, బలహీనురాలే, పట్టభద్రురాలు కాదు, ఏదేదో జ్ఞానం ఉన్నటువంటి స్త్రీ కాదు. దేవునిని ఎరిగిన తర్వాత, ఇంకా చెప్పాలంటే దేవునిని నిజముగా ఎరిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చెప్తుంటే నా అంతరాత్మ దహించుకుపోయింది. నేను మంటల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యా. దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 సంవత్సరాలు నాకు రుచి వద్దు, ఉప్పి కారం రుచి వద్దు, ఆహారమైన ఇన్ని రకాలు కాదు, చెప్పారుగా, 1 2 చాయ్, శనగపప్పు, దట్స్ ఇట్. 3 సంవత్సరాలు మనం ఫుల్గా తింటాము, 3 నిమిషాలు ప్రార్థన చేస్తాము, దానికే చెమటలు దుడుచుకుంటూ పైకి వస్తాం. ఎక్కడుంది మన ప్రార్థన? ఎలాగుంది మన ప్రార్థన? ఏ స్థాయిలో ఉంది మన రోదన? ఏ స్థాయిలో ఉంది మన ఆవేదన? వాడి కర్మ వాడిపోతాడు అన్నట్టుగా ఉందా? నేను బ్రతికాను కదా అనుకున్నట్టుగా ఉందా? సంఘమా, ఈ నిమిషంలో దేవుడు ఇలాగున మాట్లాడుతాడు నీతో, నాతో. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. కళ్ళు తెరిస్తే ఆశీర్వాదాలన్నీ నీకు ఎదురుగా కనిపిస్తాయి. ఎరిగిన వ్యక్తిగా ఉంటూ మరల అంధుడుగా నువ్వు ఉండొద్దు. దేవుడు ఎన్నెన్నో ఆశీర్వాదాలు పేర్చుకుంటూ పోతున్నాడు నీ ముందు. అడుగుతున్నావు, అన్నీ పేర్చుకుంటూ పోతున్నాడు నీ వాకిట్లో. నీ విశ్వాస జీవితం అనే వాకిట్లో, ఆధ్యాత్మిక జీవితం అనే వాకిట్లో ఇవ్వటలేదు అనుకుంటున్నావు. దేవుడు ఇచ్చి ఉన్నాడు. లేఖనం చెప్తుంది, దేవుడు క్రీస్తును సమస్తము మనకు అనుగ్రహించాడు. ఆయన వాకిట్లో నువ్వు అడిగినవన్నీ పేర్చుకుపోతున్నాడు. మరి ఏది అనంటే మన అవిధేయత వాటిని తన్ని పాడేస్తా ఉంది. చెదిరిపోతున్నాయి, వాకిట్లో పోతున్నాయి, విరిగిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. ఇంకా దేవుడు చేయటం లేదేంటని మనము దిక్కులు చూస్తే ఇక చేయడేమోలే అన్నట్టుగా ఉన్నాం. సహోదరుడా, సహోదరి, మీరు నేను కలిసి గుండెల మీద చేతులు వేసుకుని మాట ప్రభుత్వం చెప్పాలి. మన ఆధ్యాత్మిక జీవితం దేవుడు అనుకున్న స్థాయిలో లేదు.
నమ్మాల్సిందే. నీ భక్తి సరిపోవటం లేదు. నువ్వేదో ఏడిస్తేనే దేవుడు వస్తాడు కాదు. ఆధ్యాత్మికతలో ఆక్రందన, ఆత్మీయత, ఆకలి, ఆ దప్పిక, ఆలోచన, పౌరుషం, ఆ రోషం, ఆ వేదన, తగ్గింపు ఉండాల్సిందే. ఉండాల్సిందే. మనము ఆయన కడుపున పుట్టిన బిడ్డలం. ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలం. ఓ హల్లెలూయా! హల్లెలూయా! అమ్మ నాన్న కడుపున పాడు లక్షణాలతో ఎవరైనా బిడ్డలు పుడితే, అమ్మకి ఈ లక్షణం, నాన్నకి ఈ లక్షణం, ఇలాంటి బుద్ధి పిల్లోడికి వచ్చిందేంటి అంటారు కదా! ఏమో ఆ మాటలు ఎలాగంటే ఉండనివ్వండి. కానీ ఆయన వాక్యం యొక్క కడుపులో సత్యంలో పుట్టాం. సత్యం ద్వారా పుట్టాం. రక్తం ద్వారా పుట్టాం. రక్త సంబంధులమయ్యాం. ఆయన కడుపున పుట్టిన బిడ్డలలో ఆయన పోలిక ఉండాలని ఆయన ఆశపడతాడు. ఆయన పోలిక చూసుకోవటానికి తప్పించిపోతాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నా పోలిక వాళ్ళలో వస్తుందని ఆయన ప్రయాస పడుతూనే ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. ఈ మాట చెప్పటానికి మరలా నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. దయచేసి భయపడకండి, బాధపడకండి. విశ్వాసంలోకి వచ్చకముందు, విశ్వాసంలో రాకముందు దేవుని మాట ఒకటేగా. నేను విశ్వాసనైనా, విశ్వాసం కాకపోయినా దేవుని మాట అంతే కదా. మానవుని జీవితము నీటి బుడగ, ఆవిరి. ఏమో ఎప్పుడు దేవుడు మనల్ని పిలిచేస్తాడు వచ్చేసేయని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎప్పుడో సరి చేసుకుంటానని కాదు. ఏమో రేపే దేవుడు నేను వచ్చేయమంటే ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడగలనా? నువ్వు నిలబడగలవా? ఆయన ముఖములో తేరి చూడగలవా? ఆయన ప్రేమను చూసి తట్టుకోగలవా? ఇంత ప్రేమస్వరూపిణి ఎంత నిర్లక్ష్యం చేశాను ఆధ్యాత్మిక జీవితం జీవిస్తూ అనే ఆక్రందన లేఖనాల్లో అయితే ఉంది. ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుంటారు. కళ్ళన్నీ అగ్ని నాలుకల వలె అగ్ని వలె ఉంటాయి. తెల్లటి తెలుపు మహిమ అగ్ని నిలుచోలేరు ఆయన ముందు అన్నటువంటిది. ఆ దృశ్యాన్ని అలా ఉండనివ్వండి. నేను అంటున్నాను ఈ మధ్యాహ్నం, ఆ పైకి వెళ్ళిన తర్వాత తీర్పు స్థలానికి వెళ్ళక ముందు ఒకవేళ దేవుడు ఆ యేసయ్యను మనకి చూపిస్తే, దేవుడే యేసయ్యే ఆయన తన ముఖాన్ని మనకు చూపిస్తే, ఆ ప్రేమను చూచి అక్కడ ఏడుస్తామేమో. ఇంత ప్రేమ స్వరూపి ఆయన కొరకు నేను భూమి మీద ఇలా బ్రతికేనేంట్రా బాబు, ఇంత నిర్లక్ష్యంగా బ్రతికానంటే ఈ ప్రేమ స్వరూపం ముందు అని అక్కడ గుండెలు బాదుకుంటామేమో. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా! నవంబర్ నెలలో దేవుడు మనతో మాట్లాడారు. ఆ మాటలో ఆయన అన్నారు, స్టైల్ భక్తి చెయ్యొద్దు. చేస్తే నిజమైన భక్తి చెయ్యి. అంతే. ఇది చేస్తే దేవుడు ఇస్తాడు, అది చేస్తే దేవుడు ఇస్తాడు. ఆశపడటం తప్పులేదు. కానీ నేను దేవుని బిడ్డను, ఆయన నా దేవుడు. నేను ఆయనకు భక్తి చేయటం నా బాధ్యత. బ్రతుకుట నాకు నేర్పిస్తున్న మహాదేవుని సన్నిధిలో సాగిలపడుట నా జీవిత ధన్యత. అలాగున నేను ఆయన రుణం తీర్చుకుంటా. నాకేను ఏదో ఇస్తే రుణం తీర్చుకోవటం కాదు. ఆయన ఏమి చేయకపోయినను ఆయన నా నిమిత్తం నరకము నుంచి నన్ను తప్పించు నిమిత్తం నా కొరకు ఆయన చేసిన త్యాగానికి నేను రుణం తీర్చుకునే విధానం ఎలాంటి భక్తి చేయాలి అలాంటి భక్తి చేస్తా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. 4, 5 విషయాలు ఆ సాక్ష్యంలోంచి నేను నోట్ చేసుకున్నాను. ఎంత అద్భుతం మా తల్లి. ఎంత అద్భుతం మా తల్లి. నోరు కట్టుకోలేము, మనసును కట్టుకోలేము, మన పని పాటలు మానుకోలేము, మన ప్రయాణాలు మానుకోలేము, సాక్ష్యాలు చెప్పడం మానేస్తాము. ప్రభు మాత్రం కార్యాలు చేసేసేయాలి. చేస్తానంటున్నాడు, చేయనంటలేదు. కానీ సంగమ 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 కనులు తెరుద్దాం, దేవునిని దేవునిగా చూద్దాం. దేవుని మనకి స్తోత్రం. అలాగే తల వంచండి. ఒకే ఒక్క మాట ప్రభుతో, ఆశీర్వాదాలు నా వాకిట్లో అడిగిన వెంటనే పేర్చుకుంటూ పోతున్నావయ్యా. కానీ అంధుడనై అంధురాలనై అవిధేయత కలిగి సరైన ఆధ్యాత్మిక ఆకలి లేని నా సొంత ఇష్టానికి
నా ఆధ్యాత్మిక జీవితాన్ని పణంగా పెట్టేస్తున్నానయ్యా. తెలియకుండానే ఆశీర్వాదాలు చూడలేక వాకిలిలోని ఆశీర్వాదాలను నెట్టుకుంటూ, తన్నుకుంటూ, వెతుక్కుంటూ వీధుల్లోకి పోతున్నాను. ఆశీర్వాదాలేవి అని. తండ్రి, మాతో మాట్లాడావు. నా ప్రార్థన జీవితం ఇంకా మారాలి. నా విశ్వాస జీవితం ఇంకా బలపడాలి. ఓ దేవా, నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి నిబద్ధత ఇంకా 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 నాలో పెరగాలి, పెరగాలి, పెరగాలి. ఓ రత్తరరి బరి కరదరసి పలుమాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపునకు తగినట్లు జీవించనైతి. పలుమాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, యేసు విలువైన నీ దివ్య పిలుపునకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను, అవునయ్యా, 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 అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. యేసు, యేసు, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నా. ప్రార్థన. ఇది పాట కాదు, ఇది నీ గుండెల్లోని చూస్తున్న మాట కావాలి. నీ గుండె లోతులోని చూస్తున్న ఆవేదన కావాలి. నీ గుండె లోతులో నుంచి నిజమనే నిప్పులాగా బయటికి రావాలి. ఓ రా బా 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 రీ త రియా రీ కా త రషి. అలాగుంటేనే నువ్వు చెప్పగలగాలి. అలాగుండే ప్రయత్నం చేస్తేనే నువ్వు చెప్పగలగాలి. ముఖస్తుతి వద్దు దేవునికి. పూర్ణ హృదయంతో యథార్థంగా ఆ బ్రతికే ప్రయత్నం చేసే మనసు నీకు నాకుంటేనే మాట పలకాలి. వేడుక కొరకు కాదు ఆ పాట మాట, వినోదము కొరకు కాదు ఆ పాట మాట, సమయము గడుపుట కొరకు కాదు ఆ మాట పాట. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అందుకే గైకొనుము దేవా ఈ నా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీకంకితం. యేసు నామములో యథార్థముగా హృదయము కుమ్మరిస్తూ ఈ మాట చెబుతున్నాం. ఆ శక్తి, ఆ బలము, ఆ సమర్పణ వెనక ఒక పట్టుదల మాకు అనుగ్రహించండి.
అందరికి అనుగ్రహించండి. చిన్న బిడ్డల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, పెద్దల వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మనకి స్తోత్రం.